ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఈ రీతిగా మీ మధ్యలో దేవుని వాక్యాన్ని అందించాలని, ఒక కూడిక ఏర్పాటు చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ విధంగా ప్రేరేపించబడి రాత్రి వేళ ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి కొంచెంసేపు దేవుని మాటలు మనం ధ్యానించుకున్న తర్వాత మీ అందరూ ఒకవేళ ప్రార్థన అవసరత కోరుకుంటే ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత మనం చాలా త్వరగా సెలవు తీసుకుందాం. ప్రాంతంలో ఉన్న విశ్వాసుల కుటుంబాలకు, అలాగే రాత్రి కూడి వచ్చిన వారికి, పరిచర్య చేస్తున్నటువంటి పిల్లలకు, దైవ సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెబుదాం హల్లెలూయా. నేను రక్షించబడిన కొత్తలో మా ప్రాంతానికి వెళ్ళాను. నేను రక్షణ పొందిన కొత్తలో వెళ్తే నన్ను అడిగారు, ఏం చేస్తున్నావు అని అడిగారు. అప్పటికే మా ఊరు వదిలిపెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. మరలా రక్షించబడిన తర్వాత అటువైపు వెళ్ళటం జరిగితే, ఏం చేస్తున్నావు అని అడిగితే, ప్రస్తుతానికి ఏదో ప్రైవేట్ వర్క్స్ చేసుకుంటా ఉన్నాను. మరి ఏంటి కాస్త నున్నగా కనపడుతున్నావు, తెల్లబట్టలు వేసావు, ఏంటి విషయం అని అడిగారు. నేను ప్రభువుని నమ్ముకున్నాలే అని చెప్పా. నా స్నేహితుడే అతను ఏమన్నాడంటే, లాభమా నష్టమా అన్నాడు. లాభమా నష్టం అంటాడు. నేను వ్యాపారం కదా చేస్తున్నానని చెప్పింది. ఏదో ప్రైవేట్ పనులు చేసుకుని ప్రభువుని నమ్ముకున్నాను కదా అని చెప్పాను కదా, లాభమా నష్టం అంటాడు ఏంటి అని. ఏమడుగుతున్నావు నాకు అర్థం కాలేదన్న. యేసు ప్రభువుని నమ్మితే ఏమైనా లాభం వచ్చిద్దా లేకపోతే నష్టం వచ్చిద్దా నాకు తెలీదు అని అన్నాడు. నువ్వేం చేస్తున్నావు అన్నా. నేను సొసైటీ ప్రెసిడెంట్ని అన్నాడు. ఇప్పుడు నువ్వు చేసేదానికి నీకు లాభమా నష్టమా అన్నా. లాభమేగా, నలుగురు నా దగ్గరికి వస్తారుగా, ఒక అధికారిలాగా చూస్తారుగా, అంత స్థితికి ఎలా ఎదగగలిగావు అని అడిగా. ఇంతేంటి, ఎంతైనా ఎత్తు ఎదగగలిగాను, డబ్బులు పెట్టి ఓట్లు కొన్నాను, మరి చక్కగా ఒక స్థాయిని సంపాదించాను. నేను చేసే దాంట్లో నాకు లాభం వచ్చిందని నేను చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా దేవుని పిల్లలుగా ఏడు నుంచి పొలం దగ్గర పోతున్నారు, ఆడ దగ్గర పోతున్నారు, ఈ మందిలో కూర్చుని ఆ మందిలో కూర్చుంటున్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ఏమాత్రం లాభం వచ్చింది అని అడుగుతూ ఉంటారు, ఏం కలిసి వచ్చింది అని కూడా అడుగుతుంటారు, ఏం మేళ్ళు జరిగినాయి అని కూడా అడుగుతుంటారు. ఏదన్నా ఒకవేళ జరగరాంది ఏదన్నా మన ఇంట్లో చిన్న నష్టం జరిగితే, అబ్బో పెద్ద ప్రార్థన చేస్తావుగా ఎందుకు జరిగింది అని అడుగుతూ ఉంటారు. మానవ నైజం ఏంటంటే, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, ఏదో పని చేస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా లాభ నష్టాలను చూసుకుంటారు. ఈ రాత్రి మంచులో వెళ్ళి కూర్చుంటే మనకు లాభం ఏంటి? ఇప్పుడు ఇంట్లో పండుకున్నాం అనుకో, నిద్రపోతాం, శుభ్రంగా కాస్త ముఖం ఉబ్బుతుంది, కాస్త మధ్యరాత్రుల కళ్ళు వస్తాయి, మంచం మీద నుంచి కింద పడతాం, నడుము ఎరగొచ్చు, కాలు ఎరగొచ్చు, మొత్తం మీద ఏదో ఒక లాభం పొందుకుంటాం. ఇంట్లో ఉంటే ఆ మంచులో కూర్చుంటే ఉపయోగం ఏందని తెలియగల వాళ్ళంతా కాస్త సర్దుకున్నట్టున్నారు. మంచిదే. మీరు ఎక్కడున్నా ఈ రాత్రి ఒక కొద్ది నిమిషాలు దేవుని మాటలు చెప్తాను. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన లాభమా నష్టమా, యేసయ్య అసలుని మనం అంగీకరిస్తే మనకు లాభమా నష్టమా, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగాలని యేసు ప్రభు దగ్గరికి మనం వస్తాము, వెళ్ళాలి అనే ఒక విషయాన్ని రాత్రి గుర్తించి, విన్న మాటలను బట్టి నాకు లాభమే, దేవుని నమ్ముకోవటం, యేసయ్యను అంగీకరించడం నాకు లాభమే
అన్నవాళ్ళు ఈ రాత్రి యేసుని సంపాదించుకోవటానికి పూర్తిగా తీర్మానం చేసుకోండి. వాక్యం విన్న తర్వాత దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రికలో నుంచి మొదట మనం ఓ మాట చదువుకుందాం. 3వ అధ్యాయంలో 6వ వాక్యం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలని నీతి విషయంలో అనిందుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దైవజనుడైన పౌలు సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము పొందు నిమిత్తము నాకున్నటువంటి ఆధిక్యతలే కానివ్వండి, అర్హతలే కానివ్వండి, పేరు ప్రఖ్యాతులే కానివ్వండి, వాటన్నిటినీ నేను నష్టపరుచుకుంటున్నా. ఎందుకంటే క్రీస్తుని సంపాదించుకోవాలని. అసలు ఇంతకీ ఈయనకి ఏమున్నాయని నష్టపరుచుకుంటున్నాడు? ఈ రాత్రి మనం కూడా ఒక ఆలోచనకు వస్తే, అసలు మన దగ్గర ఏముంది? క్రీస్తుని సంపాదించడానికి మనం వదిలిపెట్టాల్సింది ఏముంది? పొందే లాభం ఏంటి అని ఒకసారి ఒక ప్రశ్న వేసుకునే ధ్యానపూర్వకంగా కూర్చుంటే తప్పనిసరిగా దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఈ రాత్రి నెరవేర్చబడును గాక. ఆమేన్. పౌలు గారి జీవితంలో నష్టపరుచుకునే విషయాలు ఏమున్నాయి? ఏమి నష్టపరుచుకున్నాడు? క్రీస్తు నిమిత్తము ఆయన నష్టపరుచుకున్నటువంటి విషయాలు ఏంటి అని మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు చదవండి అపోస్తుల కార్యాల గ్రంథం 26, 24 చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 26, 24 వాక్యం. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనిచుండగా ఫేస్తు పౌలా నీవు వెర్రివాడవు, నువ్వు వెర్రివాడవు. అతి విద్య వలన. అతి విద్య వలన ఏంటండి అది? చెప్పాలి, నోటు చెప్పాలా? నోరున్నది కదా మనకి, నోరుతో చెప్పండి. ఏంటంట? అతి విద్య వలన నీకు వెర్రి పట్టింది. అతి విద్య వలన నీకు వెర్రి పట్టింది. పిచ్చోడు అయిపోయావు, నువ్వు పిచ్చోడు అయిపోయావు. లేకపోతే నీకున్నటువంటి విద్య, అతి విద్య, గొప్ప విద్య, సంపూర్ణ విద్య, నీకున్నటువంటి అర్హతలు బట్టి కోట్లు సంపాదించవచ్చు. అరే పిచ్చోళ్ళలాగా అయిపోయావేంట్రా బాబు అని ఫేస్తు అనే చక్రవర్తి పౌలుని నిలదీస్తా ఉన్నాడు. నువ్వు వెర్రోడు అయిపోయావు, అనవసరంగా ఈ పిచ్చిలో దిగినట్టున్నా, పిచ్చి పట్టినట్టుంది. ఏమండి, వెర్రి అంటే పిచ్చేగా? వెర్రి అంటే పిచ్చా కాదా? తెలుగు వచ్చా రాదండి మీకు? తెలుగు వచ్చా? వెర్రోడు అంటే ఏంటి, పిచ్చోడు అనే అర్థం మరి చెప్పరేమండి? నాకు తెలియక అడుగుతుంటే. వెర్రోడు అంటే అర్థం ఏంటి? పిచ్చోడనే. ఒరే పిచ్చోడా, ఆయన అంటాడు నీకు అతి విద్య అంటే విద్యాభ్యాసంలో ఇతడు ఉన్నతంగా ఉన్నాడు. చాలా డిగ్రీలు ఉన్నాయి, చాలా జ్ఞానం కలిగినోడు, చాలా తెలివితేటలు కలిగినోడు, చాలా చదువుకున్నటువంటి వ్యక్తి
ఇప్పుడు క్రీస్తుని సంపాదించుకునే నిమిత్తమై తనకున్నటువంటి దాన్ని మొదటగా తనకున్నటువంటి అతి విద్యని, అతను కలిగినటువంటి విద్యాభ్యాసాన్ని, డిగ్రీలని వేరొక దానికి ఉపయోగించి లక్షలు సంపాదించకుండా వాటిని పణంగా పెట్టి చెప్పాలంటే వాటిని తగలబెట్టేశాడు. అతనికి ఉన్న సర్టిఫికేట్ అంటే మిమ్మల్ని తగలబెట్టమని కాదు, చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. భగత్ గారు కూడా 1400కు పైగా సంఘాలు కట్టాడు మన ప్రాంతానికి వచ్చి. మన ప్రాంతం, మన జిల్లా, మన రాష్ట్రం, మన ఏరియా వాడు కాదు ఆయన. చాలా డిగ్రీలు ఉన్నటువంటి వాడు ఆయన, చాలా ఉన్నత చదువుకున్నవాడు ఆయన. వాటిని ఏం చేశాడంటే సమస్తని అగిపొల గీసి తగలబెట్టేశాడు. నాకు ఈ జ్ఞానం కాదు, ఈ తెలివితేటలు కాదు నాకు కావాల్సింది, నాకు క్రీస్తు కావాలని తనకు లాభంగా ఉన్నటువంటి విద్యాభ్యాసం ద్వారా కలిగినటువంటి సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్స్ని ప్రక్కకు పెట్టేసి క్రీస్తు కొరకు ప్రయాసపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారని ఒక గొప్ప దైవజనుడు, ఆర్ఆర్కే మూర్తి గారని ఒక గొప్ప దైవజనుడు. ఆయన ఓ నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు. యేసు ప్రభు ఆయన దర్శించాడు. ఆయనకున్నటువంటి ఆధిక్యతలన్నీ వదిలిపెట్టి బైబిల్ తీసుకుని బయటకు వచ్చేసాడు. వాళ్ళ అన్న మూర్తి గారికి ఉత్తరం రాశాడు. ఒరే, నీకు పిచ్చి పట్టిందంటరా, ఎవరా నీకు చెప్పింది? ఇది మనది కాదురా, అది మన భక్తి కాదు, మన దేవుడు కాదు, మన విషయం కాదు, మన వ్యవహారం కాదు, మన కథ కాదు, అసలు ఇది అంతా ఏంట్రా బాబు అని అన్న ఉత్తరం రాశాడు. ఉత్తరం రాస్తే అసలు నీకు పిచ్చి పట్టిందిరా అన్నాడట. ఈయన కూడా ఉత్తరం రిటర్న్ రాసి, అనయ్య నాకు కాదు పిచ్చి పట్టింది, నీకు కూడా పట్టింది అన్నాడు. నాకేం పట్టిందిరా అన్నాడంట. మతమని, కులమని ఆ పిచ్చిలో ఉన్నావు నువ్వు. ఆ పిచ్చి ఏమంత మంచిది కాదు. నేను యేసుని సంపాదించుకోవటానికి పిచ్చోడైపోయా, సమస్తాన్ని త్యాగం చేసుకున్నా. నాకు పట్టిన పిచ్చి మంచిది, నీకు పట్టిన పిచ్చి పిచ్చి. ఏం పిచ్చి అది? చెప్పండి, ఎవరు తెరిసి. మౌనంగా ఉన్నారేంటండి? కుల పిచ్చి ఉండడం మంచిదా? కుల పిచ్చి ఉండడం మంచిదా? మత పిచ్చి ఉండడం మంచిదా? చెప్పండి. మత పిచ్చి ఉండడం మంచి. ఇప్పుడు నాకు ఎవరో చెప్పారు వచ్చేటప్పుడు, మీలో చాలామందికి సీరియల్ పిచ్చి ఉందంటే. ఉందా? ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ సీరియల్ పిచ్చి ఉన్నవాళ్ళు? సరే పోనీ, ఒకడు పొద్దున్నే లేచిపోయి బారు దగ్గర తలుపుని ఎగిరితే, ఎప్పుడురా వ్యాపారం తలుపు తీసేది ఎప్పుడురా అంటే, వాడికి ఏం పిచ్చి పట్టింది? తాగుడు పిచ్చి పట్టింది. ఈ పిచ్చిలన్నీ పిచ్చిలే. కానీ యేసయ్య పిచ్చి ఎవరికైతే పడుతుందో యేసుని సంపాదించుకోగలుగుతారు వాళ్ళు. దేవుని స్తోత్రం, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మరి మందిరానికి వెళ్ళాలంటే, మందిరంలో ఉండాలంటే, ఆరాధించాలంటే, స్తుతించాలంటే మనకున్నటువంటి ఆధిక్యతలు ఏమైనా ఉంటే వాటిని ఏం చేయాలంటే నష్టపరుచుకోవాలి. పౌలు తనకున్న అతి విద్య అంటే ఇంచుమించుగా ఆయన విద్యలో టాప్ ర్యాంకర్గా ఉన్నాడు. అతనికి సాటి అయిన వాడు మరొకడు లేనట్టుగా చక్రవర్తి కితాబిస్తున్నాడు. ఓలా, అతి విద్య వలన నీకు పిచ్చి పట్టింది. ఆ చదువు ద్వారా నీవు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చురా, దాన్ని వదిలేసుకుని పిచ్చోడు అయిపోయావు అని అంటే, నేనంటాను ఈ రాత్రి కొన్ని కోట్లు ఉన్నాయండి, ఎన్ని సంవత్సరాలు తినగలుగుతాం సుమారుగా మనం అనుకుందాం? ఓ 70 సంవత్సరాల్లో, 60 సంవత్సరాలు. ఇప్పుడు 60కే ఇంట్లో వాళ్ళందరూ మాంసం తింటుంటే కారం వేసుకు తినాల్సి వస్తుంది. ఏంటి అర్థమైందా? అందరూ స్వీట్ తింటుంటే అటు తిరిగి చూడకుండా ఇటు తిరగాల్సి వస్తుంది. 60 ఇప్పుడు ఎంతవరకు దిగజారిందంటే
చిన్నపిల్లల దాకా వచ్చేసింది అది. చిన్నపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఇంత పిల్లలు ఇంజక్షన్లు పొడుచుకుంటున్నారు. ఏంటమ్మానంటే షుగర్ అండి, షుగర్ అండి. లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ చిన్న వయసులోనే తినే పరిస్థితి లేదండి. ఈ పేస్ట్ అంటాడు, ఒరి వెర్రోడా, నీకు ఎంత జ్ఞానం ఉంది, ఎంత తెలివితేటలోని ఎంత విద్య ఉంది, ఈ అతి విద్య వలన నీకు పిచ్చి పట్టిపోయిందిరా, ఎర్రోడు అయిపోయావురా అని పేస్ట్ అంటుంటే ఈయనంటాడు, నువ్వు ఎర్రోడు అనుకో, పిచ్చోడు అనుకో, ఏమన్నా అనుకో, నేను దీనిని, ఈ విద్యని, ఈ అర్హతని, ఈ గొప్పతనాన్ని నష్టపరుచుకుంటున్నా. దేని కొరకంటే క్రీస్తుని సంపాదించుకోవటానికి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పౌలు గారికి ఉన్నటువంటి అర్హతల్లో మరొకటి చూస్తే, మనం పేస్తు దగ్గర నిలబెట్టినప్పుడు సహస్రాధిపతి శతాధిపతికి ఆజ్ఞ వేస్తాడు, అతన్ని కొరడాలతో కొట్టమని ఆజ్ఞ వేస్తాడు. శతాధిపతి వచ్చి కొరడాలతో కొట్టబోతున్నాడు. అప్పటికే వారులతో ఈయన్ని బంధించి ఈ శతాధిపతి కొరడాలతో కొట్టబోతుంటే, ఏయ్, శిక్ష విధించకయే రోమీయుణ్ణి కొట్టకూడదనే సంగతి నీకు తెలీదా అన్నాడు. ఆ శతాధిపతికి చెమటలు పట్టిపోయినాయి. వామ్మో, ఈయనేంటయ్యా నన్నే ప్రశ్నిస్తున్నాడు అని సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడండి పౌలు, రోమీయుణ్ణి శిక్ష విధించకుండా కొట్టకూడదు అంటున్నాడంటే, సహస్రాధిపతి పరుగున వచ్చి, నువ్వు రోమీయుడివా అని అడిగాడు. మరి ఎంతో డబ్బుని వెచ్చించి రోమా పౌరసత్వాన్ని సంపాదించాలి, శత ప్రయత్నాలు చేసి చాలా డబ్బులు పెట్టి ఆ సభ్యత్వాన్ని సంపాదించుకున్నానే, పిచ్చోళ్ళలాగా ఉన్నావు, నువ్వు రోమీయుడు ఏంటిరానంటే, నేను చిన్నప్పుడే నా తండ్రి పెద్ద ఆస్తిపరుడు, నాకు జన్మతోనే రోమా పౌరసత్వం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతి విద్య కలిగిన వాడు, ప్రపంచంలో రోమా పౌరసత్వానికి ఉన్నటువంటి ఆధిక్యత ఏ పౌరసత్వానికి లేనటువంటి గొప్ప పౌరసత్వం కలిగిన వాడు, ఇంకా చెప్పాలంటే నిష్ఠ కలిగినటువంటి పరిసయ్యుడు, ఇంకా చెప్పాలంటే గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన వాడు, చాలా జ్ఞానవంతుడు, అంతకు మించి మత నిష్ఠ కలిగిన వాడు. దేవుని స్తోత్రం. తాను నమ్మిన మతాన్ని, తాను ఎంచుకున్న మార్గాన్ని ఎవరైనా అడ్డగించినా, ఎవరైనా ఆ మతాన్ని కించపరిచినా వాళ్ళని బంధించి చనిపోయేంత వరకు హింసించగలిగినటువంటి మత పిచ్చ, మత నిష్ఠ, ధర్మశాస్త్ర ప్రవీణుడు, పండితుడు, ఇంకో రకంగా చెప్పాలంటే ఉపదేశి. ఏ దేశి? ఉపదేశి, పండితుడు, ఇన్ని ఆధిక్యతలు ఉన్నటువంటి ఈ పౌలు అంటారు, నేను వీటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా, అక్కడ రాయబడింది, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటాడు. మనకు ఏదన్నా ఒక ఆధిక్యత ఉందంటే ఎవరన్నా మనకి, నేనేమనుకున్నా, ఇప్పుడు ఎందుకు మీలో ఎవరినన్నా పాస్టర్ గారిగా కొంచెం ఏదన్నా కొంచెం గద్దించాను అనుకో, ఆయన అంటాడా, ఈయనేదో పెద్ద కలెక్టర్ అయినట్టు, ఈయన పెద్ద కలెక్టర్ అయిపోయి ఐఏఎస్ ఆఫీసర్ నన్ను అంటాడంటే, ఆయనకి అన్ని ఆధిక్యతలు ఏం చేశాడంటే పెంటలాగా ఎంచుకున్నాడంట. ఎందుకురా ఈ పని చేసే వెర్రోడా, పిచ్చోడా, ఏ పౌల నీకేమన్నా మర్చిపోయిందంటరా, ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి అన్న వచ్చా, ఏమైందిరా నీకనంటే, మీరు ఎన్నన్నా చెప్పండి, క్రీస్తు నిమిత్తము వీటన్నిటిని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. దేవుని స్తోత్రం. అరే నీకు ఏం లాభం వస్తుందిరా, ఇవన్నీ నువ్వు వదిలేసుకుంటే నీకు కలిగే లాభం ఏంటిరా బాబు? ఏం లాభం కలుగుతుంది? ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతారుగా, దేవుడో దేవుడో దేవుడు అని పరిగెత్తుతున్నారు. మీరు అంత తేలిక పరిగెత్తట్లేదులే, మీరు కొంచెం చూసే పరిగెత్తుతున్నారులే. ఎదురు దెబ్బలు తగులుతాయి అని నెలకు ఒకసారి నెమ్మదిగా నింపాదిగా, అప్పుడు మళ్ళీ వచ్చి నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఏమి ఎరగనట్టుగా, అన్నయ్య గారు
చెల్లెమ్మ గారు, అక్కయ్య గారు అన్న మాకు మర్చిపోతున్నారు అనుకోండి, ఇబ్బంది లేదులే. కానీ మొత్తం మీద మిమ్మల్ని అడిగి ఉంటారు, ఏమి అంత దూరం పరిగెత్తున్నారే, ఏమి యేసుప్రభు ఏమి ఆయన్ని అంగీకరిస్తే వచ్చే లాభం ఏంటి, ఏం మేములాగా. ఒక ఆయన్ని అడిగాలే నేను, ఏమయ్య ప్రార్థన రాపోయారా కాస్త అని అడిగితే, వెళ్తానండి నేను అన్నాడు. అబ్బా, నేనే తెలియక అడిగినట్టున్నాను ఈయన్ని, వెళ్తాడంటే ఈయన ప్రార్థన పరుడేనంట, అనవసరంగా నేను ఈయన అడిగాను, కదిలిచ్చానని కొంచెం 2 నిమిషాలు ఆగి ప్రార్థనకి వెళ్ళేవాడు ఎట్లా ఉన్నాడు అని మళ్ళీ డౌట్ వచ్చి, వెళ్తారా ప్రార్థన కన్నా? వెళ్తానండి, భలేవాడు, అది మానండి, నేను ఏదన్నా మానతాను, ప్రార్థన వా ఇంత భక్తుడా, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తారండి అన్న. మా పక్కన ఉంది కదండి, వెళ్తాను. ఆదివారం వెళ్తారా? మనకు అక్కడ ఆడ కుదురుద్దండి, అంత ఓపిక లేదులే. మరి ఎప్పుడు వెళ్తారో? తమరు ఎప్పుడు వెళ్తారు సార్ అన్న. యేసుప్రభు పుట్టినప్పుడు ఒకసారి వెళ్తాను, ఆయన చనిపోయినప్పుడు, అంటే క్రిస్టమస్కి వెళ్తాడట, మళ్ళీ ఈస్టర్కి వెళ్తాడంట. మధ్యలో తన పిచ్చి తను అనుభవిస్తూ ఉంటుంటాడు. నేను ఈ రోజున అంటాను, క్రీస్తుని నువ్వు వెంబడించడానికి, క్రీస్తుని నువ్వు కలిగి ఉండటానికి, క్రీస్తు మీద నీకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే పిచ్చోడు అని ముద్రేసిన, యేసయ్య పిచ్చి ఉంది, యేసయ్య భక్తుడు, యేసయ్య భక్తురాలు, యేసయ్య అంటే పడి చస్తుంది, యేసయ్య అంటే అంత పిచ్చ అని అందరూ అంటున్నారే. ఆ పిచ్చకు నీకొచ్చే బహుమానం ఏంటో ఒక ముక్క కూడా చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పౌలు అంటాడు, నాకేవేవి లాభకరంగా ఉన్నాయో, నాకున్నటువంటి ఆధిక్యతలేంటో, నా పౌరసత్వం ఏదైనా, నా చదువు ఏదైనా, నిష్ట కలిగిన పరిచయుడినైనా, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన వాడినైనా, ఎన్ని ఆధిక్యతలున్నా వీటన్నిటినీ నష్టముగా, ఇంకా చెప్పాలంటే పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఇలాంటి ఒక నిర్ణయానికి, ప్రభుని యేసయ్యని సంపాదించుకోవాలనే ఒక కృత నిశ్చయతతో, ఒక తీర్మానం కలిగి యేసు ప్రభుని సంపాదించినందువల్ల కలిగే లాభం ఏంటి, ఆయన పొందిన ఆధిక్యత ఏంటి, ఎవరైనా యేసయ్యని కలిగి ఉంటే వచ్చే లాభం ఏంటో మనం కొంచెం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి వాక్యం, రోమాపత్రిక 8వ అధ్యాయము మొదటి వాక్యం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయో విధియు లేదు, ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే శిక్షించబడటానికి మానవుని దగ్గర ఉన్నది ఏంటంటే పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణ పాశంలో నుంచి విడిపించబడాలంటే క్రీస్తులో ముద్రించబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తులో ముద్రించబడాలి. ఆ క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. రే బాబు ఇట్రా, సల్మాన్ ఇట్రా, నిలబడా, లేకు కావాలి, లేకు, అడు తిరుగు, నాకెళ్ళి కదా, అడు తిరుగు. ఒక విషయం చెప్తా వినండి. రోమా సామ్రాజ్యపు చట్టాలు ఎలా ఉంటాయంటే కఠినమైన శిక్షలు. రోమా శిక్షలలో స్మృతిలో సిలువ కూడా ఒకటి. సిలువ మరణం కూడా యేసుప్రభుకి నిర్ణయించింది రోమా గవర్నర్ పిలాతే. ఆ చట్టాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఇప్పుడు ఈ అబ్బాయిని ఏదో నా కోపం వచ్చి చంపేసి అబ్బాయిని రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని చంపినందుకు ఇతని శవాన్ని తీసుకొచ్చి నాకు వీపుకి కడతారు. వీపుకి కట్టి
నా భార్యని, నా పిల్లల్ని, నా బంధువుల్ని, నా అన్నదమ్ముల్ని, నా తల్లిదండ్రుల్ని అందరిని పిలిచి, వీడి తప్పు చేశాడు కనుక, వీడిని చంపాడు కనుక ఈ శవం అతనికి కట్టబడింది. ఇతన్ని నువ్వు ప్రేమించి నువ్వు ఓడదీయాలనుకుంటే ఓడదీయొచ్చు. భార్య అయినా ఓడదీయొచ్చు, భర్త అయిన తల్లిదండ్రులైన ఓడదీయొచ్చు, పిల్లలైన ఓడదీయొచ్చు, స్నేహితులైన ఓడదీయొచ్చు. అయితే ఓడదీసినోడికి మళ్ళీ ఆ శవాన్ని కడతారు. ఓడదీసినోడికి ఆ శవాన్ని కడతారు. ఏమండి, మీ ఊర్లో ఎవరైనా చనిపోతే ఎంతమంది మోస్తారు? ఏం అర్థం చూస్తున్నారు? ఏమైనా తలకాయ నొప్పుకుందా, లేకపోతే ఇక ఆపేయమంటే బాగుంటుంది అంటున్నారు? ఎట్లా? ఇదిగో మీరు కూడా ఇటురండి. మీరు భక్తులు ఎందుకు సపరేట్గా కూర్చున్నారు? ఎందుకు కూర్చున్నారు అర్థం కాలేదు. ఇటురండి, ఎదురుగా రండి, ఇక్కడికి రండి. మీరు విఐపీలు కాదు, ఇటురండి. ఎటు కూర్చోండి వచ్చి. ఎంతమంది మోస్తారండి మీ ఊర్లో ఎవరైనా చనిపోతే? 4 మోసేవాడిని ఒక్కడు మోయాలంటే మోస్తాడండి? 4 మోసేవాడు ఒక్కడే మోయాలని అంటే మోస్తాడా? ఓసారి నన్ను శవ పెట్టి పట్టుకోమన్నారు. పట్టుకున్నా. నేను పట్టుకుంటే ఒక ఆయన వచ్చి ఇక కండవ పెట్టుకోయా అన్నారు, టవల్ పెట్టుకోయా భుజాన అన్నారు. నేను పెద్ద పోజ్ ఇచ్చి ఏముందలేదు అని చెప్పేసి పెట్టుకుంటే ఇక గూడు పోతుంది. ఇక నేనేమన్నాను తెలుసా? దింపుడు కాలం ఎక్కడ అంటున్నా. అసలు దింపుడు కాలం ఎందుకో తెలుసా? మోతమరుగు మొయ్యలేకే. కానీ పెద్దోళ్ళు ఏమంటారంటే సచినోళ్ళు లేస్తాడేమోనని, పిలిస్తే లేస్తాడేమో 3 చోట్ల 2 చోట్ల ఆపుతారు. నిన్న మొన్న పేపర్లు వేశారు, ఓ ముసలమ్మ చచ్చిపోయిందంట. మొత్తం మీద పాడి కట్టుకుని ఎత్తుకెళ్ళి నుప్పు పెట్టబోతున్నారు. టింగున లేచి మంచినీళ్ళు అడిగిందంట. ఇక ఆడు చూడు, శ్మశానాలు ఒక్కడు ఉంటాడండి. ఆడి మీద ఈడు, ఈడి మీద ఆడు, ఆడి మీద ఈడు పడి పరుగులెత్తుతున్నారు. మొత్తం మీద 4 మోసేవాడిని ఒక్కడు మొయ్యాలంటే మొయ్యగలుగుతాడండి? అదీగాక 2 రోజులు బాగానే ఉంటుంది, ఎట్టగొట్ట ముక్కుతో మూలుగుతో మోస్తాడు. ఈ 3వ రోజు కొప్పటం మొదలైంది. కాడ నుంచి ముక్కులో నుంచి కారుతూ ఉంది, పొట్ట పగిలేటట్టు ఉంది, కంపు కొడుతూ ఉంది. వీడు చెడిపోయాడు మోసేవాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ వాసనకు చెడిపోయే వాళ్ళు అంతా చెడిపోతున్నారు. భార్య వచ్చింది, చూసింది, చి సన్నాసుడా, నిన్ను కట్టుకోకుండా ఉండ బాగుండేది అని ఆమె వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు వచ్చారు, రాబాయా మా కడుపును పుట్టేవారని ఆళ్ళు పోయారు. ఒరి మేము చెప్పామంటే విన్నామంటారా? మడ్రా అని వాడిని పొడుతువి, అన్నికన్నీ కేసు కట్టా. ఇప్పుడు నిన్ను ఎవడు ఇడిపిస్తాడరా? నీ కర్మ నువ్వు చెప్పరేమండి. ముసలమ్మ ఇంట్లో మంచాన్ని పడితే మనం అనేది ఏంది? 2 సార్లు గట్టిగా అరిసిందనుకో, నీ కర్మ పడుండా మొన్న అరుతావేంటే అని అంట. వీళ్ళు పెద్ద భక్తులు, మరి వీళ్ళకేం పట్టిద్దో మళ్ళీ రేపు పొద్దున మనకు తెలీదు. మనకేం వస్తుందో? ఇప్పుడు కాస్త ఊపు మీద ఉన్నాం, కాస్త వయసులో ఉన్నాం. ఎవడన్నా కాస్త 2 రోజులు మంచాన్ని పడ్డాడు అన్నాడు, ఆమా నిద్రపా ఏం తగ్గదే. నీకు దగ్గు రాకుండా నువ్వు ఎన్నాళ్ళు కాపాడుకుంటావో తొందరపడకు. నీకు దగ్గు రాకుండా నువ్వు ఎన్నాళ్ళు కాపాడుతావో, ఈ వయసు ఈ బలము ఎలాగ ఉంటుందో కాస్త వయసు పైబడుతున్నప్పుడు కానీ అర్థం కాదు. రాబా నీ జీవితాన్నంటారా మడ్రు అంటూ పొడిచెత్తివి అని చెప్పేసి నీ కర్మ అనుభవించరా. ఇప్పుడు మన వాళ్ళు చెప్పేది ఏంటంటే కర్మ సిద్ధాంతం ధర్మాలంట. ఇప్పుడు ఈ శవాన్ని దించడానికి ఏ గురువు వల్ల కాదు, ఏ సిద్ధాంతం వల్ల కాదు, ఏ గడ్డపొడి వల్ల కాదు, ఏ సన్నాసి వల్ల కాదు, ఏ ఉపదేశం వల్ల కాదు, ఏ పాస్టర్ వల్ల కూడా కాదు. ఒకవేళ పాస్టర్ వాక్యం చేస్తే ఏమన్నా మారితే ఆ మార్పును బట్టి ఏమన్నా ఈ బరువు దించుకోవడానికి వీలవుతుందేమో, కానీ అసలు ప్రపంచంలో ఈ భారాన్ని దించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. కొట్టు. నీ కర్మ అనేవాడు కాదు, నీ పాపం అనేవాడు కాదు, నీ బ్రతికిలా తగలబడింది అనేవాడు కాదు. నీ కర్మ ఫలాన్ని నేను మోస్తాను,
నువ్వు విడుదల పొందమనేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట అడుగుతా, కూర్చున్నానా, నేను ఒక మాట అడుగుతా. చిన్నప్పటి నుంచి కనుక ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని వచ్చిన కాడ నుంచి ఇప్పుడు దాకా ఒక్కసారి ఆలోచిస్తే నీకు మాత్రమే తెలిసిన వ్యవహారాలు ఎన్ని ఉంటాయి? నీకు మాత్రమే తెలిసినవి, పక్కోడికి కూడా అర్థం కాని, నీతో సహజీవనం చేస్తున్న నీ భార్యకే కానీ, నీతో కాపురం చేస్తున్న నీ భర్తకే కానీ, నిన్ను పుట్టించిన తల్లిదండ్రులకే కానీ. అందుకనే దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? నా రహస్య పాపములు కూడా క్షమించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చేసినవి గనక నిజంగా మనలో మనం దాచుకుంటే సరిపోయింది, కానీ ఇంట్లో వాళ్ళకి తెలిసి ఉన్నడితే ఈ పాటికి ఎప్పుడో చంపేసేవాళ్ళు. అంతా గురిగించలేనంటారా? నేను మాత్రం కాదు. నేను ప్రభువుని నమ్మనంత వరకు మహానగరంలో మాయగాడిని. ఆయన కూడా మాయగాళ్ళని ఎన్నుకుంటాడు, ఎందుకంటే మీ మాయలని బయటపెడతానికి ఎక్స్పీరియన్స్ కావాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని రంగాల్లో పేకాటాడేవాడికి చెప్పగలను, వాడికి చెప్పగలను, ఆ సందులో పోయేవాడికి చెప్పగలను. ఎందుకంటే పౌలు కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? నేను యథార్థవంతుడిని, నీతిమంతుడిని, నేను చక్కగా అట్లాంటి ధర్మశాస్త్రం తెలిసినోడిని అల్లా. దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణైన నన్ను ప్రభు ఏర్పాట్లో నేను ఆశించాను, నన్ను ఎన్నుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. కనుక వాక్యం ఏమి సెలవిస్తుందంటే, యేసు ప్రభుని రోజు నువ్వు ఎందుకు సంపాదించుకోవాలంటే నీకున్న ఆధిక్యతలు, ఏ మతనిష్టలో ఉన్నావో, ఏ విధమైనటువంటి మార్గాల్లో ఉన్నావో, ఏ విధమైనటువంటి పురాతనమైనటువంటి ఆచార వ్యవహారాల్లో ఉన్నావో, వీటిల్లో నువ్వు విడుదల పొంది క్రీస్తును నువ్వు సంపాదించుకోగలిగితే ఏ శిక్షా విధి లేకుండా విధించబడిన శిక్షకు వస్తున్న భారభరితమైనటువంటి ఆ బ్రతుకుల నుంచి నిన్ను విడిపించి ఆ భారాన్ని ఆయన మీద వేసుకుని నీకు విడుదల కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరిగెత్తితే లాభం ఏంటని అడుగుతున్నారా నిన్ను? యేసును వెంబడిస్తే నీకు లాభం ఏంటి? బాప్తిజం పొందితే నీకు లాభం ఏంటి? ప్రభుని ఆరాధిస్తున్నందువల్ల నీకు లాభం ఏంటి? నీకు కలిగింది ఏంటి అని అంటే, ఒకవేళ కలగాల్సింది నీకు ఎన్నున్నా, నీ అవసరాలు ఎన్నున్నా, అతి ముఖ్యమైనది ఏదైనా ఉంది అని అంటే నీ మీద మోపబడిన పాప భారాన్ని తొలగించి ఆ భారాన్ని ఆయన భుజాన్ని వేసుకుంటాడు. దేవుని స్తోత్రం. అందుకే పౌలు అంటారు, పేస్తూ వెర్రివాడన్నందుకు నేనేం బాధపడతలా, పిచ్చివాడన్నందుకు నేను బాధపడతలా, నీకు పిచ్చి పట్టింది అన్నందుకు నేను బాధపడతలా. అయితే నాకున్న ఆధిక్యతలన్నీ, నాకున్న పేరు ప్రఖ్యాతులన్నీ, నాకున్న మతనిష్ట, నాకున్న అతి విద్య, నాకున్న రోమా పౌరసత్వం, నేను నేర్చుకున్న ధర్మశాస్త్రం, నేను నేర్చుకున్న మత బోధలు, నేను అనుసరిస్తున్న మత నిష్ట, ఇవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకోవటంలో గల కారణం ఏంటంటే ఆయనలో ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పాప భారం నీ భుజాన వేయబడి నిన్ను కృంగదీస్తూ ఉంటే, నీ పాప భారం నిన్ను కన్నీళ్లు విడిపిస్తూ ఉంటే, నీ పాప భారం నిద్ర లేకుండా చేస్తుంటే, నీ పాప భారం మనస్సాక్షి గద్దిస్తా, దాన్ని అనసలేక సతమతమవుతా, బ్రతకలేక సావలేక, ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకున్నా సిగ్గుపడతానేమోనని భయపడుతున్న ఈ రాత్రి క్రీస్తుని నీవు సంపాదించుకుంటే నీకు లాభం ఏంటంటే నీ పాప భారం ఈ రాత్రి తొలగించబడును గాక. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసే మనిషికి నెమ్మది ఉండదు.
పాపం అంటే ఏవేవో పెద్ద 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 పాపాలేం కాకపోయినా మనసులో వచ్చే ఆలోచనలు, నడిచే నడక, ప్రవర్తించే ప్రవర్తన, చూసే చూపులు, ఇవన్నీ కూడా నీ మనస్సాక్షిని కలవరపెడుతూ ఉంటాయి. ఆ భారం తొలగాలంటే నేను ప్రతిసారి ప్రతి చోట ఎప్పుడు నేను వాక్యం చెప్పిన మాట చెప్పకుండా ఉండలేను. నేను ఒక అతను వెళ్తా ఉన్నాడు, వెనకాల ఒక హారన్ మోగింది. అలా తిరిగి చూసి ఎవడో తరుముతున్నాడు, పరిగెత్తుతున్నాడు. ఈ జీబు కూడా వాడు వెంటబడింది, ఎందుకు పరిగెత్తున్నాడని. మొత్తం మీద జీబులో వెళ్ళేవాడు పట్టుకున్నాడు అతన్ని. డై ఎక్కడా అన్నాడు. వాడు గడగడలాడుతా జీబు ఎక్కాడు. ఎందుకు పరిగెత్తున్నారా అన్న. పోలీసు వాళ్ళు, జీబు అంటే పోలీసు వాళ్ళు అంటే నాకు భయం అండి అన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? వాడేదో చేసేవాడు, వాడికి ఏదో ఒక అలవాటు ఉంది, వాడేదో చేయకూడని చేస్తున్నాడు. అందుకని ఒకసారి సతీష్ పాస్టర్ గారు చెప్పాడు, పిల్లలంట తప్పు చేస్తే వాళ్ళ అమ్మ నాన్నని చూస్తే దాక్కుంటారంట. ఎందుకు దాక్కుంటున్నారంటే ఈడేదో చేసి ఉంటాడు. ఈడు ఆలోచన అంత ఎట్టుంటుందంటే, మా అమ్మ మా నాన్న ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారా, నేను ఎప్పుడు ఫ్రీ అవ్వాలా, ఎప్పుడు పోతారా ఎప్పుడు ఫ్రీ అవ్వాలి, ఎప్పుడు పోతారా ఎప్పుడు ఫ్రీ అవ్వాలని మొత్తం మీద ఆ మంచం చాటున, గోడ చాటున, తలుపు చాటున, మొత్తం మీద వీళ్ళు వెళ్ళిన దాకా నక్కి వీళ్ళు ఎదురుకు రాడాడు. అట్లాగే వీడు జీబ్ ఎక్కినాక ఇక వీడి మైండ్ పని చేయట్లా. ఇక అయిపోయింది, ఇంటికి తీసుకెళ్తాడు, లేకపోతే స్టేషన్కి తీసుకెళ్తాడు. ఇక నాకు వాయింపుడు ఉంటుంది. అందుట్లో పోలీసు వాళ్ళు పగలేమనరు, పగలు అసలు ఏమనరు, ఎవరిని ఏమనరు. పాపం లాకప్ వాళ్ళు వైపే చూడరు పగలు. రాత్రి 12 దాటిన తర్వాత అరే తీయండిరా, బయటికి తీయండిరా అంటాడు పెద్ద టోపీ వాడు. ఈ చిన్న టోపీలో నన్ను బయటికి తెస్తాడు. ఏ కేసేంద్రా అయ్యా, ఇక తీసుకో నాకు స్వామి రంగా. కాళ్ళు పైకి లేపితే ఒక నీళ్ళు పోతుంటే, ఒక లాఠీ పెట్టి పోతుంటే ఉగ్గు బాలు గుర్తొస్తాయి. నీకెక్కడ తెలుసు అంటారా? నాకు కొద్దిగా టచ్ ఉంది దాంట్లో, బాగా టచ్ ఉంది దాంట్లో. ఇప్పుడు మన వాళ్ళకి వేస్తున్నాను మామూలుగా, గెడ్డం కూడా ఊడిపోయింది, పైన బుట్ట కూడా కత్తిరించినట్టున్నారు, బుట్ట కూడా లేదు ఇప్పుడు. ఇప్పుడు చూస్తే గుర్తుపట్టి పరిస్థితి కనపడుతులా. గందరగోళం. ఒళ్ళప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాడు. ఏంట్రా సంగతి అంటే, ఏ స్టేషన్ దగ్గరికి పోయిన అరుపులేనంట. అందుకని ఈడేం చేశాడంటే, జీబు ఎక్కిన కాడ నుంచి వణుకుతున్నాడు, గడగడ వణుకుతున్నాడు. ఆయన తిన్నగా స్టేషన్కి ఇంటికి తీసుకెళ్ళాడు. అన్నదనా ఈడేం తింటాడా భయంలో అన్నాడు. కదరా తినరా అన్నాడు. రా గదిలో పండుకోపో, సాపా తిండి తీసుకెళ్ళి పండుకోరు. ఇక ఈడు పండుకున్న కాడ నుంచి తలుపు కొంచెం కిర్రంటే చాలు, ఏదన్నా పిల్లి మేవంటే చాలు, టక్కలు లేచి కూర్చుంటున్నాడు. బిత్తర చూపులు చూస్తున్నాడు, పైకి చూస్తాడు, కింద చూస్తాడు, కిటికీ వైపు చూస్తాడు. ఎప్పుడు తెల్లారింది ఆడికే తెలీదు. ఆడు 7ంటికి వచ్చాడు. రాయ్ బయటరా అన్నాడు. రాత్రి బతికని ఇప్పుడేమన్నా వేస్తాడేమో రౌండ్ అనుకుంటున్నాడు. బ్రష్ ఇచ్చి మొహం కడుకోరా అన్నాడు, బ్రష్ వేసుకోరా అన్నాడు. వీడికేం అర్థం కావట్లా, మతిపోతుంది. ఏందిరా వీడి వ్యవహారం తేడాగా ఉంది. మనం ఎప్పుడు పోయినా రౌండ్ల మీద రౌండ్లు ఉండేవి. శుభ్రంగా పండుకోమన్నాడు రాత్రి, నేను నిద్రపట్టకపోయా. ఏం నిద్రపడుతుంది? పొద్దున్నే చూస్తే బ్రష్ చేసుకోమంటున్నాడు. ఒకవేళ టిఫిన్ పెట్టినాక రౌండ్ ఎత్తాడేమో అని రకరకాల ఆలోచనతో అల్లాడిపోతున్నాడు. బ్రష్ చేసుకున్నాడు. రే ఇడ్లీ తినరా అన్నాడు. ఏమి తింటాడు? 4 ఇడ్లీ పెడితే ఒకటి సప్పర్ ఇచ్చాడు. నేను వెళ్ళలేను సార్ అంటున్నాడు. సరే ఎక్కడా చెప్పన్నాడు. ఆహా, ఇప్పుడు కరెక్ట్గా స్టేషన్కి తీసుకెళ్తాడు. ఇక ఉందరా నాకు అయిపోయింది ఛాన్సు అనుకుని ఎక్కాడు. బిక్కుమంటూ ఎక్కాడు. ఊరు బయటికి తీసుకెళ్ళి, మరి ఆయన ఎందుకు తీసుకెళ్ళాడో ఎందుకు చేశాడో నాకు కూడా అర్థం కాల. అటు చెబితేనే అన్నా నేను కూడా. ఊరు బయటికి తీసుకెళ్ళి ఎవరా అన్నాడంట. ఈడంత లెక్కబోయి
వెనక్కి తిరిగి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా చాలామంది టోపీలను చూసా కానీ నీ ఎంత ప్రేమ కలిగిన చూడను, నాకు ఎవడూ లేడయ్యా, అనాథనయ్యా, నీ ఇంట్లో పని చేసుకుంటూ నీ దగ్గర పడి ఉంటాను అన్నాడట. దేవుని స్తోత్ర. మీరు ఎక్కడున్నారో మరి మొత్తం మీద మరి పత్తికెళ్ళాలని ఆలోచన చేస్తున్నారేమో, ఎప్పుడు వదులుతాడని ఆలోచనలు ఉన్నట్టున్నారు. ఇప్పుడు వీడికి ఏం పోయింది? పాప భయం పోయింది. శిక్ష పడేదానికి శిక్ష లేదు, ఇప్పుడు క్షమించబడ్డాడు, ఇప్పుడు స్వేచ్ఛాజీవి అయిపోయాడు. అతని మీద ఏ నేరం మోపబడలా. ఇతన్ని విడుదల చేసి ఆ ఆఫీసర్, పోలీస్ ఆఫీసరు వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఇతనిలో కృతజ్ఞత వెల్లువెత్తి వచ్చి అతన్ని కాళ్ళు పట్టుకుని, నీ ఇంట్లో నీతోనే ఉంటాను. ఒక పోలీస్ ఆఫీసర్ చూపించిన చిన్న ప్రేమకే అంత కృతజ్ఞత ఉంటే, నీ పుట్టుకతో నీ జన్మలో నీకు వచ్చిన కర్మ, పుట్టుక జన్మ పాపాలన్నీ క్షమించి నీ పాపనంతా ఆయన భుజాన్ని వేసుకుని సిలువలో వేలాడుతున్నటువంటి యేసుని నీవు కలిగి ఉంటే నీకెంత సంతోషం కలుగుతుందో ఈ రాత్రి ఒకసారి ఆలోచించుకో. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని పౌలు అంటారు, నాకున్నటువంటి ఆధిక్యతలన్నిటినీ, నాకేవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని నష్టపరుచుకొని నేను క్రీస్తును సంపాదించుకోవాలి, నేను క్రీస్తును సంపాదించుకోవాలి. వెర్రోడ్నే. అతి విద్య వల్ల నీకు పిచ్చి పట్టిందా? పిచ్చే పట్టింది. నీ క్రీస్తుని సంపాదించుకో. ఏమిటి ఆయన ద్వారా నీకు కలిగేదంటే, శిక్షా విధి నుంచి నన్ను తప్పించగలడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మానవ నైజం ఏంటంటే, చేతగానప్పుడు, మంచంలో పడ్డప్పుడు, ఇక అంత అయిపోయినప్పుడు, ఓపిక ఉన్నప్పుడు ఎవడు చెప్పారు, నాకు తెలుసులే, అది తెలీదా, అది తెలుసులే, ఇక దాంట్లో పడిన తర్వాత ఎవరు నీళ్ళు పోసేవాళ్ళు లేక, అరటికాయ మొక్క కూడా పెట్టేవాళ్ళు లేక, గొంతులో నీళ్ళు పోసేవాళ్ళు లేక, అంత ఇడ్లీ మొక్క అయ్యా ఏసయ్యా, ఏసయ్యా, అయ్యా, ఏసయ్యా, అయ్యా, అరబాగా గొంతులో పడుస్తా కర్ర పెట్టే. ఏం మామూలుడు నువ్వు ఎట్ట ఎగిరావో తెలీదు. అయ్యా, అయ్యో, అయ్యా. అప్పుడు వస్తాడు యేసయ్య. ఎప్పుడు? అంత అయిపోయినాక నాకు ముసలం మిఠాయి చెప్పింది, బాప్తీసం తీసుకోమని నేను బతిమలాడే. అప్పుడు బతిమలాడుతానే, అమ్మాయి పెళ్ళి అయిపోయినాక తీసుకుంటాను అయ్యా అన్నాను. అమ్మాయి పెళ్ళి అయిపోయింది. మరి ఏంటన్నా? ఓ నలుసు కలిగితేనయ్యా, నలుసు కలిగింది. మరి ఏంటన్నా? నలుసు కూడా కత్తి పెళ్ళి అయితేనయ్యా, నలుసు కూడా పెళ్ళి అయ్యింది. ఇప్పుడు ఏంటి సంగతి అన్నా? తీసుకుంటా ఉండయ్యా అంది. ఒకరోజు నేను పిలవకుండానే వస్తుంది, కర్రపోటు వేసుకుని, ఎక్కడికన్నా? మందిరానికి వస్తున్నానయ్యా, ఇక్కడే ఉంటానయ్యా. ఎందుకు ఇక్కడ ఉండేదన్నా? ఇంట్లో ఫ్యాన్ వేసుకోనేయట్లేదయ్యా, చర్చిలో ఫ్రీ కదయ్యా, చర్చిలు ఎవరు అడగరు కదయ్యా, ఎంతసేపు ఫ్యాన్ వేసుకుని ఎవరు అడగరు, బాత్రూంలు ఎన్నో ఆడుకుని ఎవరు అడగరు, మీరేం తింటా మాకేం చూస్తూ ఉండరు కదయ్యా, ఏదో ఒక 2 ఇడ్లీ మొక్క పెట్టక తప్పదు. మొత్తం మీద ఎక్కడైతే అనాథాశ్రయంలాగా ఎప్పుడు కళ్ళు పోయి పళ్ళు పోయి ఇక మేమే గడగాలేక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభు నిన్ను ఎప్పుడైతే హెచ్చరిస్తాడో, ఎప్పుడైతే ప్రభు నీ పాప భారాన్ని గుర్తు చేస్తాడో, ఎప్పుడైతే వాక్యం నిన్ను దర్శిస్తున్నప్పుడు నీ ప్రయాస గుర్తుపడతావో, నీ భారాన్ని గుర్తుపడతావో, నీ ఇంటిలో ఉన్న కన్నీళ్లను గుర్తుపడతావో, నీ ఇంట్లో ఉన్న సమస్యల్ని గుర్తుపడతావో, వాటన్నిటిని బట్టి క్రీస్తుని సంపాదించుకోగలిగితే నీ భారం అంతా ఆయన భుజాన్ని వేసుకుని నీకు విడుదల స్వేచ్ఛని ప్రకటించును గాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తులో నీవు ఉంటే ఏ శిక్షకి నువ్వు అప్పగించబడు, ఏ శిక్షా విధి నీ మీద పని చేయదు, ఏ శిక్షకి నీవు లోబడవలసిన అవసరము లేదు. దేవుని స్తోత్రం,
చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని కర్మ సిద్ధాంతం యేసయ్యలో లేదు. నీ కర్మకింత, నీ పాపానికింత కర్మ, నీవు జన్మాంతరం ఈ కర్మ అనుభవించాల్సిందే. ఈ ధర్మాన్ని బట్టి నీకు ఈ శిక్ష వస్తుంది, ఈ ధర్మం నీకు అలా చెప్తుంది అని ప్రభు అన్నాడు. కానీ నీవు ఎంత ఘోర పాపివైనా ఆ పాపం నిన్ను కృంగదీస్తా అదో పాతాళానికి త్రొక్కి వేస్తున్నా ఆయన చెయ్యి బట్టి పైకి లేపి లేవనెత్తి సంతోష గానాలతో విజయోత్సాహాలతో నేను ఊరేగేటట్లుగా నీ తల మీద నిత్యానందం పెట్టి ఊరేగేటట్లుగా చేయగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. అందుకని పౌలు అంటారు, నేను క్రీస్తుని సంపాదించుకోవటానికి నాకున్నటువంటి ప్రతి ఆధిక్యత నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ విషయాన్ని కూడా మీకు చెప్తా. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవుని స్తోత్రం. ఈరోజు పగలు కూడా ఆ సబ్జెక్ట్ కొంచెం టచ్ చేయడం జరిగింది మందిరంలో. ఈ రాత్రి ఈ విషయాన్ని కొంచెం లోతుగా మనం ధ్యానం చేస్తే, ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే సంపాదన కావాలి. ఉద్యోగం చేయండి, సంపాదించాలి. వ్యాపారం చేయండి, సంపాదించాలి. వ్యవసాయం చేయండి, సంపాదించాలి. ఏదైనా చేతి వృత్తి చేయండి, సంపాదించాలి. ఏది చేసినా సంపాదన అనేది ముఖ్యమైంది. అయితే ఈ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే బుద్ధి జ్ఞానము. ఇప్పుడు ఆ ఇల్లుందండి, ఆ ఇల్లుంది. బుద్ధి ఆ ఇంటికి పునాది అయితే, జ్ఞానం చుట్టూ కట్టబడిన గోడలైతే, సంపద చుట్టూ ప్లాస్టింగ్ చేసి వేసే పెయింట్ లాంటిది. చివరిగా వేసే ఆ ఇంటి పనికి చివరిగా వాడే ఆ పని లాంటిది సంపద. మొదట నీకేముండాలంటే బుద్ధి ఉండాలి. ఏముండాలి చెప్పరేమండి? ఏముండాలి? అబ్బా నాకు చాలా బుద్ధి అండి, అబ్బా నాకు చాలా బుద్ధిమంతుడండి, నేను మనుషులు చూసేటప్పుడు చాలా బుద్ధిగా ఉంటానండి, అసలు ఎంత బుద్ధిమంతుడు అనుకున్నారు నేను. నీ బుద్ధి తగలబడ, నా బుద్ధి తగలబడ. ఈ బుద్ధి కాదు కావాల్సింది, దేవుడిచ్చే బుద్ధి. ఎవరికి బుద్ధి ఉంటుందో వాళ్ళకి దేవుడు సంపదనిస్తాడు. బుద్ధి కలిగిన వానికి సంపద ఇస్తాడు. బుద్ధి కలిగిన వానికి దేవుడు సంపదిస్తే, బుద్ధి లేనివాడికి సాతానుగాడు సంపదిస్తాడు. ఎందుకంటే సాతానుగాడు బుద్ధి లేనివాడికి సంపదిస్తే ఆడి కోరికలను తీర్చుకోవచ్చు. ఇప్పుడు బుద్ధి లేనివాడికి సంపదించాడు అనుకో, ఏం చేస్తాడు? బుద్ధి లేనివాడు జేబులో డబ్బులు ఉన్నాయి, అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. ఎప్పుడుండే భార్య కదా ఈ భార్య, ఇంకొక చిన్నీళ్ళు పెడితే ఎట్ట ఉంటుంది? మన దగ్గర బాగానే ఉన్నాయిగా, డబ్బులు బాగానే ఉన్నాయిగా, ఇంకో చిన్నీళ్ళు పెడదాం, చిన్నీళ్ళు పెడతాడు. ఇంకో చిన్నీళ్ళు పెడతాడు. అదేంటి పాస్ గారు అట్లా అంటారా? వాడికి చిన్న కొడుక్కి తండ్రి డబ్బులు ఇస్తే ఏం చేశాడు? ఏది వెళ్ళి ఏమైనా మంచి వ్యాపారం పెట్టుకున్నాడా? వజ్రాల వ్యాపారం ఏమైనా పెట్టాడా? ముత్యాల వ్యాపారం ఏమైనా పెట్టాడా? దుర్వ్యాపారం అంటే దుర్వ్యాపారం అన్న దాంట్లోనే దానికి అర్థమే సారా కొట్టు. మద్యములో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారం కలదంటాడు పౌలు గారు. వీడు పెట్టిన వ్యాపారం ఏదే? సారా కొట్టు పెట్టాడు. వేశ్యల దగ్గరికి వచ్చారు, దుష్ట స్నేహితుల దగ్గరికి వచ్చారు, శుభ్రంగా అయిపోయిందాకా తాగాడండి, అయిపోయిందాకా తిరిగాడండి. ఆఖరికి తట్టుకోలేక పందులు కాసేదానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ పందులోడు కూడా అన్నాడు, రబాయ్
నువ్వు దీన్ని కాస్తే నీకు అంత ఆహారం పెడతాను రబ్బాయి అన్నాడు. పందులు కాసేదానికి సిద్ధపడితే ఒక రోజు తెచ్చాడు, 2 రోజులు తెచ్చాడు, 3వ రోజు అన్నం తీసుకురాలేవాడు. ఆకలికి చస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? మన ఊరిలో పందులు ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా తిరుగుతున్నాయి? అక్కడ తిరగట్లేదా? బాగా మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు బాగా కట్టడి చేసినట్టున్నారు. ఇటు వరకు ఉన్నాయి పందులు. ఏం తినేయి? ఇటువరకు మన ఊళ్ళో తిరిగే పందులు ఏం తినేయి? చి అంటారా? ఆ పందులు కాదులే, ఈ పారం పందులు, బేకన్ ఫ్యాక్టరీలో పెరిగే పందులు. గన్నవరం దగ్గర బేకన్ ఫ్యాక్టరీ ఉంది, దానికి బ్రాంచులు ఉన్నాయి, ప్రతి టౌన్లో బ్రాంచులు ఉన్నాయి. మనం ఎప్పుడన్నా దాన్ని తినాలనుకుంటే పొట్లం తెచ్చుకుని ఎవరికి గుడిసప్పుడు కాకుండా తినవచ్చు, తప్పేం లేదు. నన్ను ఆశ ఉంటే నాకు చెప్పండి, అడ్రస్ ఇస్తాను. నేను తెచ్చాను, నాకు కూడా పెడతాను. అంత పెట్టబాకండి. నేను తిన్నాను. ఆ పందుల దగ్గరికి పోతే వాటికి మంచి మంచి ఆహారాలు పెడుతున్నారు. చెక్క అది ఇది బాగా వేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మంచి పొట్టు కూడా తింటుంటే, కంది పొట్టు, ఆ పొట్టు, ఈ పొట్టు, బలం కండలు తిరిగి ఉంటాయని, మంచి కోతకి తూకానికి వస్తాయని బాగా మేపుతుంటే అదన్నం తిందామని ఆకలి తట్టుకోలేక ఆడ పెట్టాడు, చేయి పెట్టాడు. చేయి పెడితే కాటుని నిలబెట్టి కాడితే తల్ల కిందలో పైకి తిరిగాడు. అప్పుడు కనపడ్డాడంట. ఎవరు? దేవుడు కాదు, వాళ్ళ అయ్యా. అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి రాకముందు వీడికి ఐశ్వర్యం ఇచ్చారు. బుద్ధి లేనప్పుడే ఐశ్వర్యం వచ్చింది, సంపద వచ్చింది. ఆ సంపద వాడి ఇష్టానుసారంగా కోరికలు తీర్చుకోవటానికి ఉపయోగపడింది, కానీ దేనికి ఉపయోగపడలే. ఇప్పుడు ఏమీ లేనప్పుడు బుద్ధి వచ్చినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, కూలివానిగానే నా తండ్రి ఇంట్లో ఉంటానంటే, తండ్రి దూరంగా ఉండగానే దగ్గరకు తీసుకుని ఇంట్లోకి చేర్చుకుని విందుశాలలో పెళ్లి కుమారుని కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి లేని వాడికి ఆస్తిని సాతాను గాడిస్తాడు. ఆ బుద్ధి లేనోడు దేనికి వాడాలో తెలియదు. ఇప్పుడు మాకు కూడానండి, మొన్న ఎలక్షన్స్ జరిగినాయా లేదా? ఎన్నాళ్ళైనా జరిగాయి? 6 నెలలు 7 నెలలు అవలే. అప్పుడు ఇది వచ్చింది, బాడీ ఆటో వచ్చింది. మందిరం ముందు ఆపారు. పాస్ గారు అని పిలిచారు. ఈడోటి అర్ధరాత్రి పిలుస్తున్నాడని బయటికి వెళ్తే, మీకు ఎన్నండి అని అన్నాడు. ఏంటయ్యా అన్న? వాటర్ బాటిల్ అన్నీ ఎండండి మీకు అని అన్నాడు. వాటర్ బాటిలా? నాకు వద్దయా వాటర్ బాటిల్. ఎందుకని వద్దన్నాను? ఏమొచ్చింది నాకు? యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చింది కనుక వాటర్ బాటిల్తో మనకేం పని? నాకేం పని వాటర్ బాటిల్తో? నాకు అక్కర్లేదన్నా. అప్పుడు బుద్ధి రానప్పుడు ఒకడు మందు వేపిస్తాను రా అంటే 10 కిలోమీటర్లు అప్పళంగా నడిచిపోయా. వెళ్ళా, ఆడ మందు లేదు, ఏమి లేదు, పిచ్చికల్లు ఇచ్చారు. మొత్తం మీద దాగి మళ్ళీ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిచి వచ్చా. అప్పుడేముంది నాకు? ఏం లేదు నాకు. బుద్ధి లేదు. బుద్ధి ఉంటే దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? నీ అవయవాలు పాడవటం, నీ ఆరోగ్యం పాడవటం, నీ కుటుంబం క్షీణించడం, నీ పరిస్థితులు అస్తవ్యస్తంగా మారటం తప్ప ఆ వివేకము, ఆ బుద్ధి ఎప్పుడు వస్తుందంటే క్రీస్తుని నీవు సంపాదించుకోగలిగితే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బుద్ధి అనంటే పౌలు గారు అంటారు, దేవుని వాక్యాన్ని బట్టి, బుద్ధి వాక్యాన్ని బట్టి ఒక మనిషికి బుద్ధి కలుగుతుంది. జ్ఞాన వాక్యాన్ని బట్టి ఒక మనిషికి జ్ఞానం కలుగుతుంది. ఆ బుద్ధి జ్ఞానం కలిగిన వానికి దేవుడు సంపదనిస్తాడు. ఆ సంపద ఆ ఇంట్లో క్షేమంగా, ఆశీర్వాదకరంగా, అవసరానికి వాడబడుతుంది. ఆ సంపద ద్వారా దేవునికే మహిమ వస్తుంది. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. బుద్ధిహీనునికి సంపద ఇచ్చిన,
సాతానుగాడు ఒకవేళ సంపద కలుగు చేసినా, సంపదని సృష్టించినా, ఏం కలిగినా ఏమున్నా అది దేనికి పనికిరానటువంటి లేనిపోయినటువంటి పరిస్థితులకు దారితీస్తుంది కనుక పౌలు అంటారు, నేను ఎప్పుడు కూడా ఈ సర్టిఫికెట్లో, ఈ ఆస్తో, ఈ జ్ఞానమో, ఈ ధర్మశాస్త్రం నుంచి వచ్చిన మత ప్రవిష్టో వీటి ద్వారా నేను సంపాదించుకున్న అది నాకు నిలవదనే సంగతి నాకు తెలుసు కనుక నాకు క్రీస్తులో నేనుంటే శిక్షావిధి తప్పుతుంది. రెండవది సంపద, మహిమైశ్వర్యం నన్ను వెంబడిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను, నాకేం పొలం లేదు, నాకేం పొలం లేదు, నాకేం ఉద్యోగం లేదు, నాకే ఇతర వనరులు లేవు. బుద్ధి లేనప్పుడు అన్నీ ఉన్నాయి, బుద్ధి లేనప్పుడు అన్నీ ఉన్నాయి. పొలం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, రాబడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ రూపాయి కూడా జేబులో లేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పొలం లేదు, ఉద్యోగం లేదు, ఇచ్చేవాళ్ళు లేరు, పంపించేవాళ్ళు లేరు. మా సంఘం కూడా నాకు జీతం ఏమి ఇవ్వదు. ఏమన్నా జీతం ఇస్తున్నారా? నాకు మాస్టర్ గారు ఏమైనా జీతం ఇస్తున్నారా? లేదు కదా. మరి జీతం లేదు, రిటైర్మెంట్ కూడా అంట పాస్టర్ గారు వాళ్ళకి. నేను ఇదేందో నేను కొత్తగా మొన్న విన్నా, నాకు తెలీదు. రిటైర్మెంట్ మళ్ళీ పెన్షన్ కూడా ఉంటుందంట, పెన్షన్ కూడానంట. ఇంకేదో మళ్ళీ కొత్తగా సంఘాలు వచ్చినాయంట. ఏం సంఘాలు? ఆ సంఘాల్లో డబుల్ కాట్ మంచాలు కూడా ఇస్తారంట, పిల్లలకి ఫీజులు ఇస్తారంట. నాకు పిల్లలకు ఫీజు లేదు. ఇంకో సంఘం చెప్పనా, నేను సంపాదించి వాళ్ళకి పంపించాలా. నేను సంపాదించి, నేను కష్టపడి ఇలాంటి కోటాలు పెట్టి సంఘాన్ని నడిపి నేను మూట కట్టి, అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు కూర్చుని, ఆయన దగ్గర కూడా ఎల్లంగల్ని తలుపు తీయడు. 6 గంటలు కూర్చుని 7 గంటలు కూర్చుని నేను సంపాదించిన కవర్ ఆయనకి ఇస్తే అంటాడు. మరి ఏమన్నా మాట్లాడదామంటే బిజీ ఇప్పుడు అంటాడు. మరి ఏంటంటే చేయి పెడతాడు, బయటికి రావటమే, నేను సంపాదించి వాళ్ళకేయటమే. మరి ఎట్ట జరుగుతుందండి? 32 సంవత్సరాలు ప్రభుని నమ్ముకుని నేను, ఎలా జరుగుతుంది? బుద్ధి వచ్చింది, జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఒరే పిచ్చోడా, పంచే బాగరా, నరకానికి పోతావురా అన్నావు అనుకో, ఎవడు చూసాడు నువ్వు చూసి వచ్చా అంటాడు. నన్ను అడుగుతున్నాడు ఒకడు, అవును నరకం ఉందా, పరలోకం ఉందా, నువ్వు చూసి వచ్చా? నేను చూడలేదు కానీ నువ్వు పోతావా దారి చెబుతానన్నా. అబ్బో పెద్ద ముదురుపోయా నువ్వు అంటున్నాడు. మొన్న మా మరదలు గారు ఒక ఆమె మా నాన్నుంటే అంటుంది, ఏదో సందర్భం వచ్చి. నేనేమన్నానంటే, మా ఈ బాధపడే కంటే ఓసారి వెళ్ళి మీ నాన్న కలిసి విషయాలను చెప్పిరా అన్న. అబ్బా భలే చెప్పావు, నేను పోతే మళ్ళీ వస్తాను. ఎట్ట పోవాలి అసలు? ఆయన ఎట్టపోయిందా? కరెంట్ చేతి ప్లగ్లో చేపెట్టాను. ఎంతనే పోతావు? భలే సంగతే చెబుతున్నావులే నువ్వు. ఇట్లా ఏసన్న గారిని కూడా అడిగాడంట. దేవుడు అంటున్నావు, నేను చూశాను అంటున్నావు, ఉంటేనో చూపించన్నాడంట. మరి ఉన్నాడు రా రే బుద్ధిహీనుడా, జ్ఞానం లేనుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు. ఉంటే చూపించవా? నువ్వు మైక్ తీసుకుని ఊరికి అర్థం కాదు, ఊరికి అర్థం అనుకున్నాం. మైక్ మేము మాట్లాడలేమా? మైక్ ఇస్తే మేము మాట్లాడలేమా? ఉంటే చూపించు. ఆయన దైవ జ్ఞానం కలిగినాడు కదా. అరే ఎంతసేపు చెప్పినా వింటలేదు కానీ, అరే నీకు మెదడు ఉందంటరా అన్నాడు. మెదడు లేకపోవటం అంటే అన్నాడు. పక్కనాడు అంటాడు, ఒరే లైన్లోకి వచ్చేసాడు ఆయన, అయిపోతావు నువ్వు అంటున్నాడు. అయినా ఈడు ఆగుతాడా? ఉంటే చూపించదేమన్నాడు. అరే నీకు మెదడు నన్ను చూపించరా అన్నాడు. ఆడికి అప్పుడు వెలిగింది, నేను మెదడు చూపించాలంటే తలకాయ గోడకేసి కొట్టుకోవాలా, బండకేసి బాదుకోవాలా, అప్పుడు మెదడు బయటపడుతుంది. ఆ తర్వాత నేను లెగవను కదా. అది బుద్ధిహీనుడి శాస్త్రాలు అయ్యి. జ్ఞానం లేనుడు ఏమంటాడంటే పాతాళం లేదంటాడు, పరలోకం లేదంటాడు. అయితే బుద్ధి జ్ఞానం కలిగిన వానికి సంపద ఎట్లా వస్తుందో తెలుసా? నువ్వేం పిలవక్కర్లే, నువ్వేం రమ్మనక్కర్లే, నీ వెనకాల పెంపుడు కుక్కలాగా సంపదని వెనకాల వచ్చును గాక. చెప్పండి ఆమేన్.
ఎందుకంటే ఆయనలోనే ఉన్నాయి అన్ని సర్వ సంపదల గని. యేసయ్యను నువ్వు కలిగి ఉంటే, యేసయ్యను నువ్వు పొందుకుంటే, నీ పాపాన్ని విడిచిపెట్టి యేసు రక్తం చేత కడగబడి దేవుని బిడ్డగా నువ్వు మార్చబడి దేవుని సొత్తుగా నువ్వు మారితే, ఆయన తండ్రి అయితే, నువ్వు ఆయన కుమారుడు అయితే, ఆయన సంపదల గని గనుక ఆ స్వాస్థ్యానికి నీవు హక్కుదారుడిగా మార్చబడుదువుగాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. క్రిస్మస్ ఇంకెన్నాళ్ళు ఉంది? క్రిస్మస్ ఎన్నాళ్ళు ఉంది? ఇంకా నెల. కరెక్ట్గా ఇలా 24 కదా, రేపటి నుంచి లెక్కేసి నెల. కొత్త బట్టలు ఎవరన్నా కొన్నారని చేయొద్దండి. కొత్త బట్టలు కొన్న వాళ్ళు ఎవరైనా చేయొద్దండి. కేజీలు పత్తికెళ్తున్న వాళ్ళు చేయొద్దండి. ఎట్టెత్త బాగండి కుండి చేయ. కేజీలు పత్తికెళ్ళేవాళ్ళు చేయొద్దండి, తప్పులేదు, ఇబ్బంది లేదు. నేను పత్తికి వెళ్తలా, నాకు ఉద్యోగం లేదు, నా పొలం లేదు, నా ఇల్లు లేదు, నాకు వాకిల్ లేదు. పొద్దున్నే ఒక కవర్ తీసి చూస్తే క్రిస్మస్ బట్టలకి కానుక. నాకు ఆశ్చర్యం అయిపోయింది. నేను క్రిస్మస్ బట్టలు కొనిచ్చుకోవాలంటే చదువుకునేటప్పుడు, అమ్మా క్రిస్మస్ ఉండబాయ్, నెల ఉంది ఇంకా, అమ్మా క్రిస్మస్ వస్తుంది, 20 రోజులు ఉందబ్బాయ్, అరవబాక గోలా, అమ్మా క్రిస్మస్ వస్తుందా, 10 రోజులు ఉంది కదరా, ఊరుకో, అమ్మా క్రిస్మస్ బట్టలు, సరే పద, నీ గోలు తట్టుకోలేను పా. తీసుకెళ్ళేవాడు 14 రకాలు చూపిస్తే ఒకటే పట్టుకుని ఉండేది ఎట్ట. అది కూడా ఏదో తెలుసా, శవాల మీద గప్పే లాంగ్ క్లాత్ పట్టుకుని ఉండేది. శవాల మీద పట్టుకుని లాంగ్ క్లాత్. ఇది బాగుంటుంది అబ్బాయి, ఇది అప్పట్లో 3 రూపాయలు గజం, అయ్యేమో 10 రూపాయలు 15 రూపాయలు. అబ్బాయి అంత మనం పెట్టలేము అబ్బాయి. మరి నా 15 రోజులు కోత కోపిత్తివిగమ్మా, 15 రోజులు కోత కోపిత్తివే, బట్టలు కొంటారు, 3 రూపాయలు లాంగ్ క్లాత్ ఏందమ్మా, నేను స్కూల్కి వెళ్ళాలమ్మా, కావాలంటే తీసుకో లేకపోతే లేదు, కావాలంటే. అప్పుడు నాకేం లేదు, బుద్ధి లేదు. ఇప్పుడు ఏముంది, బుద్ధి ఉంది. ఇంకా 4 రోజులు ఉంది, కుట్టుగూలతో సహా నాకు ఎంత అవుతాయో అంత కవర్ దేవుడు ఆ సహోదరుల్ని, ఆ కుటుంబాన్ని ప్రేరేపించి ఉదయాన్నే దేవుడు పంపించాడు నాకు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడిది ఈ సంపద? ఈ సంపద ఎక్కడిది? మీరేమి పైనుంచి మూటలు పడతాయి అనుకోకండి, మూటలు పడతాయి అనుకోకండి. నీకు సంపద ఎలా కనబడుతుందో చెప్పనా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే నీ చేతుల కష్టార్జితాన్ని నీవు నిశ్చయముగా అనుభవించుదువుగాక. దేనికి వ్యర్థం కాదు, క్వార్టర్ బాటిల్కి అర్థం కాదు. బుద్ధి లేనాడు ఏం చేస్తాడు? ఎవరన్నా బుద్ధి లేనాడు ఎవరన్నా ఏం బావా అని అన్నాడు అనుకో, అందనుకో, ఇక ఈడు ఆయన వెనకాలే తిరుగుతుంటాడు బుద్ధి లేనాడు. ఇక ఏం పెట్టమంటే అవి పెట్టి, ఏం చేయమంటే అవి చేసి మొత్తం మీద ఉన్నదంతా వదిలించుకుంటాడు. బుద్ధి ఉన్నవాడు చూడండి, నాకు వెళ్ళి చూడండి, అందరూ దానికి వెళ్ళింది, కుక్కెళ్ళి అదే బెటరు, వినటానికి వస్తుంది వాక్యం, అదే వాక్యం వింటాను. బట్టల సంగతిలో పోయారు ఇప్పుడు అర్జెంటుగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బుద్ధి ఉన్నవాడు పోతేపర్ భార్య ఏమంది, యోసేపు నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ డబ్బంతా నీదే, ఈ ఇల్లు నీదే, ఈ ఆస్తి నీదే, ఈ ఐశ్వర్యం నీదే, ఎవరు లేరబ్బాయి, నవ్వుతా మాట్లాడబ్బాయి, ఏంటబ్బాయి మొహమాట పెడతావు? నా యజమాని ఇల్లంతా అప్పగిచ్చాడు, కానీ నువ్వు ఆయన భార్య కదా, నీ మీద నాకు హక్కు లేదు, నీతో మాట్లాడే అర్హత నాకు లేదు, నీతో నేను బాయ్ ఎవరు లేరు అబ్బాయి, నీ డబ్బులు ఇస్తున్నా. ఆయన భయభక్తులు కలిగిన వాడు, బుద్ధి ఉన్నవాడు కనుక పాపానికి దూరంగా బారిపోయాడు. ఆ భయము, ఆ జ్ఞానం, ఆ బుద్ధి ఎంత సంపదకి దారి తీసిందో తెలుసా? ఐగుప్తు సింహాసనం మీద ఎక్కించింది.
స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని నీవు కలిగి ఉంటే, క్రీస్తుని నీవు కలిగి ఉంటే, యేసయ్య బిడ్డగా నువ్వు మారితే, క్రీస్తులో నువ్వు ముద్రించబడితే పాప శిక్ష తొలగించబడుతుంది, నీ భారాలు కొట్టివేయబడతాయి, నీ కన్నీళ్లు తొలగిపోతాయి. రెండవదిగా ఆయన యందున్న సర్వ సంపదలు నీ సొత్తుగా మారుతాయి. అంటే పైనుంచి కట్ల పడవు, కానీ నీ 100 రూపాయలు, 150 రూపాయలు, 10,000, 20,000 నీ కష్టార్జితం వ్యర్థం కాకుండా నువ్వు తింటూ ఉన్న ఇంకా మిగిలి సంపద కలిగిన వ్యక్తిగా నిన్ను హెచ్చించును గాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. బుద్ధి లేనివాడికి ఎంత ఇచ్చినా పోతానే ఉంటాయి, ఏదో ఒక రకంగా వదిలిస్తూనే ఉంటాడు, ఏదో రకంగా ఖర్చు పెడతాడు. కానీ బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు? అవసరానికే వాడుకుంటాడు, అవసరానికే వాడతాడు. ఆ కొట్ల చుట్టూ, ఈ కొట్ల చుట్టూ, ఈ చీకట్లో, ఆ చీకట్లో, ఆ చెట్టు కింద, ఈ చెట్టు కింద. సిస్టర్, బ్రదర్ ఏడమ్మా? ఏమో కాదు సిస్టర్, బ్రదరు. ఏమోనండి బ్రదర్ అండి. ఏంటమ్మా అలా అంటావు? కోపం మండిపోయినట్టు. ఆ సచ్చినోడు ఆ చెట్టు కింద ఉంటాడు చూడండి. ఏ సచ్చినోడు అంటే? అదే నువ్వు అడుగుతున్నావే, ఆ సచ్చినోడు. అదేందమ్మా సచ్చినోడు అంటావు? మీ ఆయన పట్టుకుని అంటే సచ్చినోడు కాక ఏముందండి? పాపంలో ఉన్నాడు సచ్చినోడు కాక బతికున్నాడు అండి. చెట్టు కింద ఎందుకు ఉన్నాడు? చూడు, వెళ్తే అక్కడ ప్యాకెట్ ఆడుతున్నాడు. బుద్ధి కలిగినాడు ప్యాకెట్కి వెళ్తాడా? బుద్ధి కలిగినాడు బారుకి వెళ్తాడా? బుద్ధి కలిగినాడు అక్రమ సంబంధాలకు వెళ్తాడా? వెళ్ళాలనుకుని ధైర్యం చేసిన క్రీస్తులో దాచబడినటువంటి ఆ భయము, భక్తి అతన్ని చుట్టూ కంచె వేసి కాపాడును గాక. చెప్పండి ఆమేన్. మీరు ఎక్కడి దాకా ఎందుకండి? ఎక్కడి దాకా ఎందుకు? అన్యులు ఏమంటున్నారు తెలుసా? మనం ఏదైనా చిన్న తప్పు, మీ ప్రార్థన పోతారుగా అంటే ప్రార్థన పోయేవాడు పవిత్రంగా ఉంటాడని అన్యుడు గుర్తుపడుతున్నాడు. క్రైస్తవులు కాదు, అన్యులు మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదండి. మీరు దేవుణ్ణి అసలు దేవుణ్ణి నమ్ముకున్నారుగా అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారు? కోట్ల సంఖ్యలో చెప్తారు. ఈ బజార్కో దేవుడు, ఆ బజార్కో దేవుడు, ఆ బజార్కో ఎట్టు చూసిన బజార్కి, ఇంటింటికి. మరి ఎంతమంది మీకుంటే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారుగా అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఈయన ఎవరంటే దేవుడని చెప్పుటకు యోగ్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు చెప్పనా, మన దేవుడు ఎవరో తెలుసా? చచ్చినోడు కాదు, చచ్చిన దేవుడు కాదు. మన దేవుడు సజీవుడైన వాడు. మన దేవుడు సిగ్గులేనోడు కాదు, రోషం కలిగినోడు. మనం పిలిస్తేనే వస్తాడు ఆయన, మనం పిలిస్తేనే వస్తాడు, మనం ప్రార్థిస్తేనే పలుకుతాడు. రోషం కలిగిన దేవుడు మన దేవుడు. సిగ్గుపడే దేవుడు కాదు ఆయన. ముఖం చాటేసేవాడు కాదు, ఏలుబెట్టి చూపించేదానికి అపవిత్రత లేనివాడు. ఆయన సవాలు చేస్తున్నాడు, నాలో పాపముందని ఎవడైనా స్థాపించగలడా? ఎవడైనా రూపించగలడా? ఎవడైనా నన్ను పాపములో ఉన్నానని చెప్పేదానికి ధైర్యము చేయగలడా? అందుకని మన దేవుడు అంటే పరిశుద్ధుడు ఆయన. దేవుని స్తోత్రం. పాపము లేనివాడు ఆయన. మత ప్రవక్త కాదు, మతాన్ని స్థాపించడానికి వచ్చినవాడు కాదు. ఆయన ఎవరంటే మోక్ష మార్గానికి మార్గముగా నిలిచినటువంటి వాడు. మూడో మాట కూడా ఒకసారి చెప్పి నేను ముగిస్తా. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం. 14వ అధ్యాయం 6వ వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనెవరినంటే మార్గాన్ని. నేనే మార్గం. చాలా మందికి ఆయనేందయ్యా మార్గం, ఆయనే నా పరలోకం తీసుకెళ్ళేది,
ఆయన ఏందయ్యా మార్గం అంటున్నారు. ఇప్పుడు గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఏముంది? కృష్ణానది మీద ఏం బ్యారేజీ? ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజీ ఎవరు కట్టారు? సర్ ఆర్థర్ కాటన్ అనేవాడు కట్టాడు. అంతేనా? ఆయన కట్టింది కాటన్ ద్వారానా? ఆయన క్రిస్టియన్ కదా, ఆయన కట్టాడు. నేను మహానిష్ట కలిగిన వాడిని, నేను ఈ బ్రిడ్జి మీద ఎందుకు నడుస్తాను, నేను ఎగిరి దూకి అవతలకి ఈదుకుంటా పోతాను. ఇవ్వడం దూకగలడా? దూకమను. ఈ మార్గం కూడా నేను వెళ్ళను, కృష్ణానదిలో దూకుతాను నేను. అంతెందుకండి, అంతెందుకు? యేసు ప్రభుని నమ్ముకోకూడదమ్మా అని అంటే ఒక సిస్టర్ని, మేము ఓసీలమండి అన్న. అవునా? ఓసీలు అయితే యేసు ప్రభుని నమ్ముకోకూడదా అన్న? నమ్ముకోకూడదండి అన్న. ఓకే, మంచిది. మరి అమెరికా వెళ్ళాలంటే ఎట్ట వెళ్తావన్నా? అమెరికా అండి విమానంలో వెళ్తానండి. మరి విమానం ఎవరు కనిపెట్టారమ్మా? నాకేం తెలుసండి, నేను ఎట్లాంటివి అడుగుతామన్నా. నేను చెబుతాను, నీకు తెలియకపోతే రైట్ బ్రదర్స్ అని ఓ పాస్టర్ గారి పిల్లలు కనిపెట్టారమ్మా విమానం. మరి అమెరికా వెళ్ళాలంటే 18 గంటలు దాంట్లోనే కూర్చుని వెళ్ళాలా? అట్టయితే క్రిస్టియన్లు కనిపెట్టిన విమానం ఎక్కడ? మరి ఎట్ట పోతావమ్మా? మా ముత్తాత కనిపెట్టిన ఎద్దుల బండి మీద పోతానండి. అంత ఎడ్ల బండి మీద పోతావా? ఎన్నాళ్ళలో పోతావు? ఎన్నాళ్ళలో పోతావమ్మా? అలా ఏమనండి, మరి మా ముత్తాతలు ఎందుకు కనిపెట్టారండి ఎద్దుల బండి? ఓరి నీ ఎద్దులు విమానంలో 1400 కిలోమీటర్ల వేగంలో పోతేనే 18 గంటలు పడుతుంది. పరలోకంలో ఓసీ అని, బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని. అంతెందుకండి, అంతెందుకండి? రాత్రి 2 అయినాయి. ఏంటి? గట్టి బకెట్ తీసుకుని 2 సార్లు తిరిగావు. 3వ దానికి కూడా రెడీ అయ్యింది. ఇక 3వ దానికి కాళ్ళు రావట్లే. అమ్మాయి పట్టుకోవే అని అన్నావు, పట్టుకున్నావు, తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన వల్ల కావట్లేదమ్మా, సెలైన్ పెట్టాలా, పదని చెప్పి వేసుకుని పోయారు. బెడ్ ఇచ్చారు. నేను ఈ బెడ్ మీద పడుకొని ఇంతకుముందు ఎవరైనా పడుకున్నారేమో అని అంటావా? ఇంతకుముందు ఎస్సీ పడుకుందేమో, బీసీ పడుకుందేమో, ఎస్టీ పడుకుందేమో, ఎవరు నేను ఈ బెడ్ మీద పడుకొని నాకు సెలైన్ పెట్టపోయినా పర్లేదు, నేను వెళ్తున్నాను అని అంటదా? ఓహో పెట్టు 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 పెట్టు. నేనే మార్గం అంటే ఒకడు ఒప్పుకోవట్లా, వాడు ఒప్పుకోవట్లా. ఒరే బాబా, నువ్వు ఒక్కడిని తీసుకొచ్చి నేనే మార్గం అంటావేంట్రా? మాకు బోల్డ్ మార్గాలు ఉన్నాయిరా, బోల్డ్ అంతెందుకండి. ఇంకొక మాట కూడా చెప్పి మేము ముగిస్తాం, మీరు పొద్దున్న వెళ్ళాలి, నేను కూడా వెళ్ళాలి. కానీ మా తాతకి ఒకసారి సువార్త చెప్పారు. మా తాత అంటే మా నాన్న కాదులే, పక్కింటి అయినా నాకు తాత వరుస అవుతా. తాత యేసుప్రభుని నమ్ముకో తాత అన్న. అరే అబ్బాయి, మాకు కూడా ఉన్నాయిరా, ఆచారాలు ఉన్నాయి, మాకు కూడా దేవుళ్ళు ఉన్నారా అని అన్నాడు. స్వర్గానికి వెళ్తే నీకేం ఎట్లా వస్తావు? స్వర్గం అంటావు, నువ్వు ఎట్టబోతావు? ఏంది అసలు స్వర్గంలో ఏముంది నీకేం తెలుసు? ఎందుకు లేరు అబ్బాయి, అక్కడ రంబా ఓర్వశి మేనుకున్నారు కదరా అబ్బాయి, వాళ్ళు డ్యాన్సులు వేస్తారు కదా అబ్బాయి అంటున్నాడు. తాత, నువ్వు డ్యాన్సులు ఎత్తి నువ్వేం చేస్తావే? మోకాళ్ళు లేవు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, పళ్ళు లేవు, వాళ్ళు డ్యాన్స్ చేస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావేంద్ర అబ్బాయి, వాళ్ళు వెనకాల తిరుగుతూ ఉంటాను అబ్బాయి అని అన్నాడు. ఓ నాయన, నీకు తెలీదయా యేసయ్య మార్గం సత్యం. వారు అబ్బాయి, ఈ మధ్య నువ్వు మాటలు నేర్చావురా, నాకు తెలియదు అంటారా ఈ సంగతి అంతా. నువ్వు ఊరుకోరా మాటలు నేర్చి ఎట్లాంటి పనికి మళ్ళీ మాటలు అని చెబుతావేరా అని అన్నాడు. వణుకుతా. సరేలే, నీకు ఈయనతో మనం వాదించం ఎందుకని మెలకుండా ఊరుకున్నా. ఓ 15 రోజుల తర్వాత నాకు కబురు వచ్చింది. మా అమ్మమ్మ ఫోన్ చేసింది. ఒరే తాత కాలు ఇరిగిందిరా, రారా అని ఫోన్ చేసింది. అది కూడా ఎరగటం తొంటిలో ఇరిగింది, చెట్టు అవ్వకుండా. మూలుగుతుంటే నేను వెళ్ళా. ఈయనెందుకు పిలిచామమ్మ, ఏదో ఒకటి చెబుతాడు పనికి మాలిన మాటలు. తొంటిలో కాలు ఇరిగినా కూడా వాడికి తగ్గల మా తాతకే. ఏమో చెబుతాడు, నేను ఇవన్నీ ఏమో కబుర్లు చెబుతాడు ఎందుకని అంటే
నేను మొత్తం మీద మళ్ళీ చెబుతూ ఓకే ఆపరాను ఏ అంటున్నాడు. సరేనా, ఆ పూట కొన్నా. ఆ పొద్దున్నే మళ్ళీ మా అమ్మమ్మ అరే అయ్యా రారా నేను పిలుస్తున్నాడు తాత అంది. ఓయా ఏం తాత అన్న, అయ్యా యేసు ప్రభు నిజమైంది అవుడు అయ్యా అని అన్నాడు. రాత్రికి ఎట తెలిసింది నీకు అని అన్నా. రాత్రి కళ వచ్చిందంట ఆయనకి. కల్లో పెద్ద అగాధం, వెళ్ళినోడు వెళ్ళినట్టు పడుతున్నాడంట. ఈయన కూడా వెళ్తా ఉంటే ఒకడు వచ్చి అదిగో అక్కడ సిలువ కొయ్యి ఉంది, జాగ్రత్తగా దాని మీద వెళ్ళగలిగితే అద్దరికి వెళ్ళగలుగుతావు అన్నాడంట. జారేవో అగాధంలో పడతా ఉంటే జాగ్రత్తగా ఆ సిలువ కొయ్యి మీద మెల్లిగా అవతలకు చేరాడట. తెల్లారిపాటికి అంటున్న మాట ఏంటంటే, యేసే నిజమైన దేవుడు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయన ద్వారా తప్ప ఎవరికి పరలోకానికి తీసుకెళ్లే శక్తి లేదు. ఆయనే మరణాన్ని జయించినవాడు, ఆయనే సమాధిని జయించినవాడు, ఆయనే పునరుద్ధరణై తిరిగి లేచినవాడు, ఆయనే రహస్యంగా కాదు అందరూ చూస్తుండగా ఆరోహణై వెళ్ళినవాడు. వెళుతూ ఎలాగిప్పుడు వచ్చానో మరలా అలాగే వస్తానని చెప్పి వెళ్ళినవాడు. ఆయనే మార్గం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు ఒక నాటకం వేశారు మా ఊర్లో. ఏ బతిలాడు ఒక యాక్షన్ తీసుకున్నా, వాళ్ళ దగ్గర చిన్న యాక్షన్ తీసుకున్నా. ఆ నాటకంలో చివరి ఘట్టం ఏంటో తెలుసా? ఈ గురువుగారు సమాధిలోకి పోతాడు. ఈ గురువుగారి సమాధిలోకి పోతే అక్కడ గురువుగారి శిష్యుడు సమాధికి వెళ్ళే ముందు పూలతో పాపమైన అభిషేకిద్దామని అడవికి పోతాడు. అడవికి పోతే 4 పూలు కోసుకొచ్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడని తెలిసింది, సమాధిలోకి వెళ్ళిపోయాడని తెలిసింది. సరే, ఆయన బతుకున్నప్పుడు గురువుగారు శిష్యులకు చెప్పిన మాట, ఒరే నేను వెళ్తున్నాను రా, మళ్ళీ లేస్తారా అన్నాడు. వీళ్ళందరూ పాపం ఆ పూలు అట్టాగా పెట్టుకుని ఆడే నోరు తెరుచుకుని చూస్తా ఉన్నారు. 3 రోజులు చూశారు. 3వ రోజు మరి ఎటు నుంచి వచ్చిందో ఆడపిల్ల బయటకు వచ్చింది. వెళ్ళిందేమో గురువుగారు, వచ్చిందేమో ఆడపిల్లకి వేసే. నేను ఆమె పేరు చెప్పకూడదులే, చెబితే మీలో కొంతమంది నా మీదకి వస్తారు. వెళ్తామేమో సుట్ట గురువు గారు పోయాడు, రావటమేమో అమ్మగారు బయటకు వచ్చింది. యేసయ్య సమాధిలో పోయేటప్పుడు చుట్టగురులాగా బోల నాగడి సాళ్ళ వల్లే శరీరం అంతా దుక్కి దున్ని, ఇక రక్తము లేదు అనే దానికి రుజువుగా ప్రక్కల బల్లిపోటు పొడిస్తే తాగిన నీళ్లు కూడా బయటపడ్డాయి. రక్తం రాలా బయటికి. ఆయన ఏ రాజ్యం మీదకి లేచిన వాడు కాదు, ఏ రాకుమార్తెని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నవాడు కాదు, ఏ రాకుమార్తెని కాదని మరొక రాకుమార్తెతో భరతనాట్యం ఆడినాడు కాదు. ఆయన 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయపు రక్తం కారడానికి కారణం మార్గమై నిలిచేదానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపము లేనివాడే, పాపాన్ని క్షమించి పాపము లేని, చీకటి లేని, కన్నీళ్లు లేని, వేదన లేని, దుఃఖము లేని నిత్య రాజ్యానికి చేర్చగలిగిన దానికి అర్హత కలిగిన వాడు. నేను ఒక మాట అంటాను, ఈయన గారిని పట్టుకుని, ఏమండి ఈ మధ్య 2వ పెళ్లి చేసుకున్నామంట, ఏంటంటే తప్పు కదండి అని నేను భలే చెబుతున్న మాటలు. ఆయన పాపం నేనెంత పరిశుద్ధుడనని తప్పేనండి అంటున్నాడు. ఈ లోపల కూడా వచ్చా, ఒరే నీ 3వ భార్య సంగతి ఏంద్రా అన్నాడు నన్ను. అప్పుడు నేను ఆయనకి నేను సలహా చెప్పడానికి నేను సరిపోతానా? చెప్పరేవాడినే. చుట్టలు లాగాడు, చుట్టలు మానమని చెప్పొచ్చా? గత గుద్దుతున్నాడంట, తండ్రిని పట్టుకుని గుద్దుతున్నాడంట. ఒరే కొట్టబాగరా అంటున్నాడు తండ్రి. వాడు ఆగుతాడు, హుషారు మీద ఉన్నాడు, గడ్డం పెంచాడు, ఫ్యాషన్ కాదు, గడ్డం పెంచి జూలెట్ ఎగరేస్తూ గుద్దుతున్నాడంట. ఈ లోపల మాస్గారు అని పెద్ద, రే కన్న తండ్రిని కొడతావేంటరా, అయినా ఏం చేశాడు రా, అరే లే అని చెప్పి లేపి
ఎందుకు కొడుతున్నాడు రా వాడు అని అడిగితే, నేనేమనలేదు. అరే సిగరెట్లు తాగబాకరా, నేను సిగరెట్లు తాగొద్దని చెప్పాను, బీడీలు కాల్చొద్దని చెప్పాను, అందుకు కూడా తిరగబడి నా మీద కొడుతున్నాడంటే ఈ మాస్టర్ గారు అన్నాడు, ఏమనుకోబాకండు, మాస్టర్ గారు అన్నాడు, అరే పిచ్చోడా గుండె ఎండిపోద్దురా, బీడీలు తాగుతున్నాడు, బీడీ సాంగ్ లోపల పసరు పెట్టుకుంటుంది, పిచ్చోడు ఏం పనులు రాయి, సిగరెట్ పెద్ద మనిషి కాదండి. కానీ మాస్టర్ గారు అందుట్లో అందరూ గౌరవంగా ఉంటాడు కదా, అందుకని చెప్తున్నాడు. చెప్తా చివరిని అన్నాడు, చుట్టలు కాల్చుకోరా అన్నాడు. మీరు కాదండి ఆ పెద్ద మనిషి అంటే, ఆ పెద్ద మనిషికి ఏం తెలుసు అంటే చుట్టలు తెలుసు, చుట్టలు కాలుతాడు ఆయన. ఈడు చుట్టలు కాలుతున్నాడు అనుకో, ఎప్పుడైనా ఒక చుట్ట అడుక్కోవచ్చు. వాళ్ళండి పరలోకానికి తీసుకెళ్ళేది, పరలోకానికి. ఒకటి కాదని రెండు, చరిత్ర చెప్తున్నది, వాళ్ళ చరిత్ర చెప్తున్నది. ఈ పనికి మాలినోడు కూడా అంటాడు, 3 మేకులు బీక్కోలేక 2 చెక్కల మీద ఎలాడిన శవాన్ని పూజిస్తూ, ఆ శవం ఎవరంటే సజీవంగా ఉన్నటువంటి యేసయ్య అగాధంలో పడకుండా ఇదిగో అవతలికి అద్దరికి ఆ శ్రేష్టమైన మోక్షరాజ్యంలో చేరటానికి మార్గముగా నిలిచిన వాడు. దేవుని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నేనే యవ్వన ప్రాయములో 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయములో మానవాళి కొరకు, పాపం చేస్తున్న మానవ జాతి కొరకు ఆఖరి రక్తపట్టు ధారపోసాను. నా రక్తము చేత విమోచించబడిన నా ప్రజలని సంపదలతో నింపుతాను, పాప భారాన్ని తొలగిస్తాను, మోక్ష మార్గానికి నేనే మార్గమై నిలిచి వాళ్ళని చేరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏముంటాయని రాసిందంటే, ఒక స్థలం ఉందని, ఒక నివాసం ఉందని, జీతం ఉందని, చిరకాలము మరణము లేని రాజ్యంలో, సూర్యుడు లేని రాజ్యంలో, చంద్రుడు లేని రాజ్యంలో చిరకాలము జీవిస్తారని, యుగయుగములు జీవిస్తారని రాసింది. కానీ రా అబ్బాయి, అక్కడ రాంబాబు ఊర్వశి మేనకుంటుంది రా అబ్బాయి అని రాసలేదే. ఎక్కడ రాంబాబు ఊర్వశి మేనక, అక్కడ రాంబాబు ఊర్వశి మేనక, అక్కడికి ఎక్కడికి తేడా ఏంద్ర తాతయ్య, మరి గడ్డప తాతయ్య, మరి చుట్ట తాతయ్య, అక్కడ రాంబాబు ఊర్వశి, అక్కడ వాహా అని శ్రాద్ధానికి అక్కడ ఏముంటాయి? ఎక్కడన్నా అయితే ఎక్కడో చోట సంపాదించుకున్న నోట్లు ఉంటాయి, పచ్చ నోట్లు, ఎర్ర నోట్లు, బిస్కెట్ నోట్లు, చాక్లెట్ నోట్లు అన్నీ ఇసరవచ్చు. మరి అక్కడేముంటాయి? ఒక ఆమె పోయిందంట, అయ్యో పరలోకానికి వచ్చాను నేను, కింద ఉన్నప్పుడు మా పాస్టర్ గారు అసలు ముక్కు బేసరు కూడా పెట్టొద్దు అన్నాడు, ముక్కు పుడక కూడా పెట్టొద్దు అన్నాడు, ఈ బంగారం వీధులు అని బంగారం గీకుతా కూర్చుందంట. లోపల దేవదూత వచ్చాడంటే, ఏంటి గీకుతున్నావు అంటే, ఇది 24 or 22 క్యారెక్టర్, ఏంటి క్యారెక్టర్, అసలు ఈ బంగారం అసలు ఏంటి దీని వ్యవహారం అని చూస్తున్నాను. ఎందుకన్నాడట, దండం వేసుకుంటాను, ఇక్కడ ఎవడు కంసాలో లేడు, ఎక్కడ నీవు వేసుకోవడం మెడలో వేసుకునే దానికి ఏం లేదు. యుగయుగములు పరిశుద్ధతో ఖర్జూర మట్టలు చేతబోని తెల్లని వస్త్రాలు ధరించి ఆయన్ని స్తుతిస్తూ యుగయుగములు జీవించడం తప్ప ఇక్కడ కన్నీళ్ళు, వేదన లేదు, రోదన లేదు, మేనక లేదు, రాంబ లేదు, ఊర్వశి లేదయ్యా ఇక్కడ. దేవుని స్తోత్రం. అతను చెప్పే మాట అది. మోక్షం అంటే వాళ్ళు అనుకునేది ఏంది? అక్కడ డ్యాన్సులు ఉంటాయి అనుకుంటున్నారు. మరి ఈ రాత్రి మీరు ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నారో చెప్పండి. ఈ రాత్రి మీరు ఏం తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు నాకు చెప్తే నేను ఆయన చెబుతా. మన మధ్యలో ఆయన ఉన్నాడు. అర్థం కాలేదా? తిరణాలకు పోయేవాడు ఏం తెస్తాడు? తిరణాలకు పోయినోడు ఏం తెస్తాడు? భుజం మీద చెరుగ్గాళ్ళలో చేతుల బాగా పెరంగపురం కొండకు కూడా అయ్యే ఎవరికి ముసలాళ్ళకి మొత్తకోళ్ళు కుదరు, కుర్రపిల్లగా చెప్పలేకింది అంటూ ఉంటుంది ఆ పిల్ల. మళ్ళీ దానికి డ్రెస్ కోడు రేపు మొదలవుతాయి.
రేపు మొదలవుతాయి. ఆయన మళ్ళాడని దీవించి ఆ మాలేసి దాన్ని తిప్పేది ఒకటి ఇచ్చి గోళీలు కొన్ని ఇచ్చి దాని మీద మళ్ళా వాళ్ళంటలా భార్యను పట్టుకు సామె అని, మరి వీళ్ళు మాతా అంటున్నాను భార్యను పట్టుకుని మొదలవుతాయి. మన ఊర్లో కూడా స్టార్ట్ అవుతాయి. అసలు ఆ బులుక్కన్న వాళ్ళకి రేటు బాగాలే బలుగుతుంది. బులుక్కన్న వాళ్ళకి రేటు అసలు బులుక్కన్నలు దొరకటల్లా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సూరత్ పోయినాడు ఏం చేస్తాడు? అక్కడ బట్టలకు మంచి ఫేమస్ అంట, బట్టలు తెచ్చుకుంటాడు. కోటప్పకొండకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఆడపిల్ల అయితే రోలు రోకలు కొనుక్కొచ్చుకుంటారు, మగపిల్ల అయితే నెవసరికి గడ్డలు వేసుకొచ్చుకుంటారు. మరి ఇక్కడికి వచ్చారు కదా మీరు ధన్యులు. ఇక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఏదైనా నీకు లాభకరంగా ఉంటే వాటిని నష్టంగా చేసుకుని ఆయనను తీసుకెళ్ళగలిగితే నీ భారం తొలగబోతా ఉంది, సంపద నీకు దొరకబోతా ఉంది. ఆయనే నీ ముందు మార్గమై నిలిచి యుగ యుగములు సదాకాలం మరణము లేని, చీకటి లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని ఆ రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించేటట్లుగా నిన్ను చేసేవాడు ఎక్కడున్నాడు? నీకు లాభమైనటువంటి వాటిని పక్కన పెట్టి నువ్వు నా ఇంటికి రాని పిలిస్తే ఈ రాత్రి నా యేసయ్యని ఇంటికి రాబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ కన్నీళ్లు తొలగబోతా ఉన్నాయి, నీ సంపద పెరగబోతా ఉంది. అంటే నీకు బంగారాలు కనికలేం కొరవు, కానీ నీ కష్టం నువ్వు అనుభవించేటట్టుగా, నీ బిడ్డలు అనుభవించేటట్లుగా, నీ భర్త, నీవు, నీ పిల్లలు ఒలీవ మొక్కలుగా చక్కగా ద్రాక్షవల్లిగా, అదిగో నీ భర్త ధన్యుడిగా నీ కుటుంబాన్ని చూసినప్పుడు ప్రక్కనున్నవాడు అనేది ఏంటంటే, అదిగో ఆ ఇల్లు పరలోకమని మించిపోయింది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ సంతోషం ఉంది, ఆ ఇంటిలో వావి వరుసలు ఉన్నాయి, ఆ ఇంటిలో సమాధానం ఏలుబడి చేస్తుంది. దానికి కారణం యేసయ్యని వాళ్ళు సంపాదించుకున్నారు. యేసయ్య కొరకు ఉన్న ఆధిక్యతల్ని విడిచిపెట్టారు, మతం నిస్తుందే విడిచిపెట్టారు. మతం మనిషిని మారణ హోమానికి దారితీస్తుంది, కానీ మతం మనిషిని పరలోక రాజ్యానికి చేర్చదు. పరలోక రాజ్యాన్ని చేర్చగలిగింది ఏదైనా ఉంది అనంటే యేసయ్య అంటాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే నిత్య జీవాన్ని ఇస్తాను, నా ద్వారా తప్ప. తెలుసో లేదో అఘోరా వచ్చిందంటగా ఆంధ్రప్రదేశ్కి. అఘోరీనా అఘోరానా? ఆమె స్త్రీయా పురుషుడో? స్త్రీ కాదు, పురుషుడు కాదంట. ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఎంత మాంసం మొక్కంట కాలుతున్న శవంలో తింటే నెల ఆకలవదంట. నెల. ఎంత శవానికి ఉన్నటువంటి మాంసం మొక్క ఎంత తింటేనే నెల ఆకలి కావట్లేదే. జీవము కలిగిన యేసయ్య శరీరాన్ని, రక్తాన్ని పానం చేస్తే యుగ యుగములు నీకు పరలోకంలో ఆకలి దప్పులు లేకుండా కాపాడగలడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆధిక్యత నీకు రక్షణ భాగ్యంలో దొరుకుతుంది. రక్షించబడిన నీకు సర్వ సంపదలు ఆయన ద్వారా లభిస్తాయి. రక్షించబడిన నీకు ఆయన మార్గంగా నిలిచి అగాధంలో పడకుండా, అంచులేని, అడుగులేని అదో పాతాళంలో పడకుండా. అందుకని పౌలు అంటాడు, అయ్యో అయ్యో దౌర్భాగ్యమైన ఈ శరీరపు పాపములో నుండి, పాపపు నియమంలో నుండి నన్ను ఎవడు తప్పించగలడు? తప్పించేవాడు ఉన్నాడని గుర్తించి ఆయన ఆధిక్యతలన్నిటినీ నష్టపరుచుకుని లాభమైన యేసుని కలిగి ఆయన చివరిలో అంటాడు, నా పరుగుని కడముట్టించాను, నాకుంచబడిన జీవ కిరీటాన్ని నేను పొందుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకుంటావో, ఎప్పుడైతే ఆయన కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆయనలో ముద్రించబడతావో, నీ జీవితంలో, నీ కుటుంబంలో
అద్భుతమైనటువంటి మేళ్లతో నా ప్రభు నింపుతాడు నిన్ను. నువ్వు విద్య లేకపోయినా నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకునేటట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. పేతురు ఉన్నాడే, పేతురు విద్య లేని పామరుడు. ఆ పేతురు ఎప్పుడైతే యేసయ్య చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మ నింపుదల పొంది వేరై మూర్ఖులైన ఈ తరానికి వేరై రక్షించబడి ప్రభు మార్గంలో నడుస్తున్నప్పుడు, ఆ విద్య లేని పామరుడు వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో వారిని చూసి అధికారులు సైతం గడగడ వణికిపోతున్నారట. విద్య లేని పామరులకి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే పౌలు అంటాడు, నాకున్న ఆధిక్యతలన్నిటినీ నష్టపరుచుకుంటున్నాను. నీకు ఉండొచ్చు, నీకు ఎన్నో ఆధిక్యతలు ఉండొచ్చు, నువ్వు గొప్ప వ్యక్తి కావచ్చు, ఇవన్నీ ఈ లోకానికే సరిపోతాయి, కానీ అది పరలోకానికి తీసుకెళ్ళటానికి పొరపాటునే. మాట చెప్పనా, చేతుకున్న వాచి రాదు పరలోకానికి, కళ్ళగా పెట్టుకున్న కళ్ళజోడు రాదు పరలోకానికి. ఆడవాళ్ళు అయితే ముక్క పొడగ పెట్టి ఉన్నారనుకోండి, పెట్లో పెట్టక ముందే పట్టకారు తెచ్చి అది రాకపోతే పట్టి తెగినా సరే ఆగి, అప్పుడు కూడా రాకపోతే ముక్కు కోసైనా పెట్లో పెడతారు. బంగారం దేవుని పెట్లో పెట్టరు, బంగారం దేవుని పెట్లో పెట్టరు. మెట్టిలు లేకపోతే ఎట్టా? మెట్టిలు లేకపోతేనంట శుభం జరగదంట ఇంటికి. మెట్లు వేసుకుని లోపలికి పోతే లంబాడి దెయ్యం తిరిగినట్టు ఉంటుందంట. మరి అవ్వకి ఏ తాలిబొట్టు కట్టాడో అంటే మిమ్మల్ని తాలిబొట్లు తీయమనిగా తల్లు లేనిపోయింది. మీ మగాళ్ళు రేపు పొద్దున అసలు అవసరం మంది నన్ను బాబా అక్కడ ఆయన తాలిబొట్ల గురించి చెప్పాడు. రాజు నేను తీయమంటలేదు తల్లు, నేను ఎప్పుడు చెప్పలా మాట, ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు నేను అంటాను, క్యాన్సర్ వచ్చింది 4th స్టేజీ, డాక్టర్ చెప్పాడు 2 రోజులు అని అంటది అన్నారు, ముసలాడు అయిపోతాడని చెప్పారు. ఈ ముసలిదానికి 1000 తాలిబొట్లు కట్టి ఇటు ఊపుతుంది అనుకో, 4th స్టేజీ ఆగిపోయి 1st స్టేజీకి వస్తుందా? ఎవరేవండి? క్రీస్తు యేసయ్యలోనే నీకు నిత్య జీవం, యేసయ్యలోనే నీకు స్వస్థత, యేసయ్యలోనే నీకు ఆశీర్వాదం, యేసయ్యలోనే నీకు సమృద్ధి. యేసయ్య ద్వారానే మార్గమై నిలిస్తే ఆ మార్గంలో వెళ్ళి పరలోకంలో చేరతావు. కనుక ఈ రాత్రి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పౌలు గారి యొక్క మాటలను మీరు గమనించారు, పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని గమనించారు, పౌలు గారి యొక్క ఆలోచన గ్రహించారు. ఆయన ఎంతో అతి విద్య కలిగిన వాడు, ఎంతో ప్రావీణ్యత కలిగిన వాడు. గమాలేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రము చేయలేనటువంటి పనిని యేసయ్య చేస్తాడని నమ్మాడు. ధర్మశాస్త్రం ద్వారా ఒక మనిషికి సంపూర్ణత లేదు అని గ్రహించి ఏవేవి లాభకరంగా ఉన్నాయో, రోమా పౌరసత్వం ఉన్నా, ధర్మశాస్త్ర నిష్ట కలిగిన వాడినైనా, పరిచయలకు తెగకు చెందిన వాడినైనా, నాకున్న ఆధిక్యత ఏదైనా సమస్తము నేను నష్టపరుచుకొని క్రీస్తుని నేను సంపాదించుకోరుతాను. లేచి నిలబడండి, కాసేపు లేచి నిలబడండి, 2 నిమిషాలు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. 2 చేతులు ఆకాయ వస్తువు వైపెత్తి, అయ్యా అయ్యా నాకేదో ఉందని, నేనేదో గొప్ప స్థితిలో ఉన్నానని, నాకు మీరు అక్కర్లేదని, దేవుడు ఎక్కడున్నాడని, దేవుడితో నాకు పని ఏంటని బ్రతుకుతున్నటువంటి అనుభవాలతో నేను ఉన్నాను, వెనకబడిపోయిన అనుభవాలతో ఉన్నాను. అయ్యా ఈ రాత్రి ఎన్నున్నా ఏమున్నా, అదిగో పౌలు అంటాడు, ఎంత విద్య ఉన్నా, ఎంత నిష్ట ఉన్నా, ఎంత సమాజంలో విలువన్నా, పరిచయుని అయినా, గమాలేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన ఇవన్నీ 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 నాకు అక్కర్లేదు, వీటిని నేను నష్టపరుచుకుంటున్నాను. నాకు క్రీస్తు కావాలి, నాకు క్రీస్తు కావాలి, నాకు దేవుడు కావాలి అని ఆయన తనకున్న ఆధిక్యతలన్నిటినీ నష్టపరుచుకున్నవాడై ఉంటున్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ కొదవలో ఉన్నా, ఏ కన్నీళ్ల మధ్యలో ఉన్నా, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తా ఉన్నా,
మార్గమై నిలిచేవాడున్నాడు. అగాధంలో నుంచి పైకి లేపగలిగిన వాడున్నాడు. అగాధంలో పడిపోకముందే నిన్ను కాపాడగలిగిన వాడున్నాడు. నీకు మార్గమై నిలవగలిగిన వాడున్నాడు. అన్ని కూడా నీ జీవితంలో అద్భుతంగా సమకూర్చగలిగిన వాడున్నాడు. నీ భారాన్ని తొలగించగలిగిన వాడున్నాడు. నీవు పిల్లల భారాన్ని మోయలేక, భర్త భారాన్ని మోయలేక, భర్తను గురించిన వేదన పడుతూ, భార్యను గురించిన వేదన పడుతూ, బిడ్డల గురించిన వేదన పడుతూ, కన్నీళ్లు నీకు అన్నపానాలై వేదన పడుతున్న సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నీకు దేవుడు కావాలి, ఈ రాత్రి నా యేసయ్య కావాలని నువ్వు కోరుకుంటే, ఈ రాత్రి నా దేవుడు నీతో కలిసి నీ ఇంటికి రాబోతున్నాడు, నీ కుటుంబంలో ప్రవేశించబోతున్నాడు, మీ వ్యక్తిగత జీవితాలలో ఆయన ప్రవేశించబోతున్నాడు. అగాధంలో పడకుండా బాధల మధ్యలో సతమతమవుతున్నటువంటి ఇప్పటికే నీవు కొట్టుమిట్టాడుతూ ఉంటే నిన్ను విడిపించాలని ఈ రాత్రి మన మధ్యలో నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి నీవు అడిగితే, ఈ రాత్రి నువ్వు కోరుకుంటే, ఈ రాత్రి నువ్వు బ్రతిమలాడుకుంటే ఆయన దాటి వెళ్ళక ముందే, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దని అదిగో ఆ గుడ్డివాడు కేక వేసినట్లుగా ఈ రాత్రి జీవము కలిగిన దేవుడా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, నాతో నా కుటుంబంలోనికి రావాలయ్యా, నాతో నా జీవితంలోనికి రావాలి, నన్ను ఆశీర్వదించు, సర్వ సంపదల కనివి నీవు, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని నాకు దయచేయి ప్రభు అని ఈ రాత్రి అడగగలిగితే జ్ఞానమైన క్రీస్తు నీ దగ్గరకు రాబోతున్నాడు, ఈ కుటుంబంలోకి రాబోతున్నాడు. అందరూ నోరారా ప్రభుని స్తుతిస్తా. కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా. అందరూ చప్పట్లు కొడుతూ, అందరూ చప్పట్లు కొడుతూ దైవ ధ్యానంలో, దైవ ధ్యానములో నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా చప్పట్లు కొడుతూ సంతోషముగా నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో క్రీస్తు నిమిత్తము వాటిని నష్టపరుచుకుంటున్నాను, వాటిని వెంటలాగా చూస్తున్నాను. ధర్మశాస్త్ర ప్రవిష్టుడైనా, అతి విద్య కలిగిన వాడినైనా, పరిచయల తెగకు చెందిన వాడినైనా నాకు ఏవి లాభకరంగా ఉన్నాయో క్రీస్తు నిమిత్తం వాటిని నష్టపరుచుకుంటున్నాను. ఈ రాత్రి ఏ ఆధిక్యత నీకుందో, ఏ స్థితిలో నీవు ఉన్నావో క్రీస్తు నిమిత్తం, క్రీస్తు నిమిత్తం వాటిని విడిచిపెట్టి క్రీస్తుని నువ్వు సంపాదించుకోగలిగితే సంతోషాన్ని, సమాధానాన్ని నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మారుపై
నామానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవిల్తును నీ కొరకే. యేసయ్యా ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము. సర్వసంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము. చప్పట్లు కొడుతూ సర్వసంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము. సర్వసంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము. సర్వసంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము. సర్వసంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము. సర్వసంపదలకు ఆధారము. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ఆమేన్. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము ఆమేన్. ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన సంతోషగానమాయనే ఆధారమా సంతోషగానమాయనే సమాధాన ప్రభు ఆయనే కనికర పూర్ణుడు ఆయనే ఆయన ఇంకా మన మధ్యలో నిలబడే ఉన్నాడు ఆయన దాటి వెళ్ళకముందే నా భారము తొలగించు నా తండ్రి నా భారాన్ని తీసివేయలేడు నా పిల్లలు నా భారాన్ని తీసివేయలేరు నా భార్య నా భారాన్ని తీసివేయలేదు
నా భర్త నా భారాన్ని తీసివేయలేడు. ఏ గురువు నా భారాన్ని తొలగించలేడు. ఏ ఉపదేశి నా భారాన్ని తొలగించలేడు. నా భారాన్ని మోసేవాడవు నీవే. నీ కర్మ అని అందరూ కర్మ సిద్ధాంతాన్ని చెప్పి జీవిత కాలము ప్రక్కకు తొలగి వెళ్తారు. నీవైతే సమీపించి పరామర్శించి ఆవరించి హక్కున చేర్చుకొని ఆదరిస్తావు. అందుకే నాకున్న లాభాలన్నిటినీ, లోక సంబంధమైనటువంటి ఆధిక్యతలన్నిటినీ ఈ రాత్రి నేను విడిచిపెట్టి నిన్ను నేను సంపాదించుకొనుట నాకు లాభమని ఎంచుకున్నాను అని తీర్మానం చేయగలిగితే ఆయనే నీ సంతోషానికి కారణంగా మారబోతున్నాడు. ఆయనే సంపదల గనిగా నీకు ఉండబోతున్నాడు. సమృద్ధిని నీకు దయచేయబోతున్నాడు. ఇంతవరకు కన్నీళ్లు అన్నపానాలై కుటుంబం కలవరాల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నువ్వెక్కడుండి మాటలు వింటున్నా, ఏ భారం చేత కృంగిపోతూ ఉన్నా, ఏ ఆధిక్యతలో నీవు తలమునకలైపోయి నాకేదో ఉంది అని అతిశయపడుతూ ఉన్నా, అవన్నీ తాత్కాలికమైనవే. నా దేవుడు శాశ్వతుడైన దేవుడు, నిన్ను అద్దరికి చేర్చగలిగిన వాడు, అగాధంలో పడకుండా కాపాడగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు, నీ జీవితంలో అద్భుతాలు చేయగలిగిన వాడు. ఈ రాత్రి నీవు నాకు కావాలయ్యా, నీవు నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీవు నాతో ఉంటే నాకు మేలయ్యా. తీర్మానపూర్వకంగా తీర్మానం చేసుకోనండి. తిరణాలకు వెళ్ళిన వాడు చెరుకులు తీసుకుని వెళతాడు. ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చా. ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన చేతులు చాపి నిలబడి ఉన్నాడు. నువ్వు పిలిస్తే ఈ రాత్రి ఆయన నీ ఇంటికి తీసుకుని వెళ్ళగలుగుతావు. ఆ రోజున చక్కైన దిగమన్నప్పుడు, త్వరగా దిగినప్పుడు ఆ ఇంటిలోనికి వెళ్ళిన ఆ దేవుడు ఈ రాత్రి నీకును, నీ ఇంటికి, నీ పిల్లలని కలిగిన సమస్తమునకు రక్షణానందాన్ని కలుగు చేయగలిగిన వాడు, ఉల్లాస వస్త్రముతో, రక్షణ వస్త్రముతో, అభిషేక వస్త్రముతో నిన్ను కప్పగలిగిన వాడు ఈ రాత్రి. అన్ని రాత్రుల వంటి రాత్రి కాదు ఈ రాత్రి. యేసయ్య నీతో మాట్లాడిన రాత్రి, యేసయ్య నీతో రాబోతున్న రాత్రి, యేసయ్య నీ కుటుంబంలో ప్రవేశించబోతున్న రాత్రి ఈ రాత్రి. బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. ఆయనే నీకు మార్గమై నిలవబోతున్నాడు. ఆయనే నీకు జీవమై నిలవబోతున్నాడు. ఆయన తప్ప ఎవరి ద్వారా పరలోకానికి నువ్వు వెళ్ళలేవు, కానీ ఆయనే నీకు ఆధారమైన వాడై ఉన్నాడు. ఈ రాత్రి పౌలు గారి జీవిత చరిత్రలో ఒక ఘట్టం నాకేవేవి లాభకరంగా ఉన్నాయో, క్రీస్తు నిమిత్తం వాటన్నిటిని నేను నష్టముగా ఎంచుకున్నాను. వాటి వైపు మరలా చూడకుండా పెంటవలే అసహించుకుంటున్నాను. వెనకబడిపోయిన సహోదరి, సహోదరుడా, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయి ముందుకు సాగలేని దేవుని బిడ్డ, ఈ రాత్రి నా ప్రభు నిన్ను దర్శించిన రాత్రి, అద్భుతంగా నీ జీవితంలో మేలు చేయాలని ఆశించిన రాత్రి. తీర్మానపూర్వకంగా ఉండండి. ప్రార్థన చేయబోతున్నాం. నాకు యేసయ్య కావాలన్న వాళ్ళంతా మా కుడి చేయొద్దండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి
వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఈ అబ్బూరు ప్రాంతాన్ని మీరు ప్రేమించినందులకై మీకు స్తోత్రాలు. ఇంత మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి ఈ సువార్త కూడికను ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరు జరిగిస్తూ ఉన్నారయ్యా. ఆత్మస్వరూపిగా అదృశ్యుడైన దేవునిగా మా మధ్యలో మీరు సంచరించి ఈ దినాన ప్రభువా ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ ప్రాంత ప్రజల్ని మీరు ప్రేమించి ప్రభువా ఇక్కడున్న ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించే దేవునిగా మీ దైవజనుల్ని మీరు నిలబెట్టి ఈ రాత్రి వేళ ప్రభువా మా జీవితాలకి క్రీస్తుని సంపాదించుకొనుట ఎంత అవసరమో ప్రభువా బహు తేటగా ప్రభువా నీ ప్రజలతో మీరు తెలియజేసినందులకై మీకు స్తోత్రాలు. నిజమే నాయనా, ఈ లోకంలో ఏదో సంపాదించాలని పేరు ప్రఖ్యాతల కోసం, ధనం కోసం, ఆస్తిపాస్తుల కోసం పరుగులు పెడుతున్నారు. ఏది సంపాదించలేక, నెమ్మది లేక, సమాధానం లేక, జీవితంలో నిజమైన ఆనందం లేక అయ్యా నలిగిపోతున్న నీ ప్రజలను ప్రభువా ఈ రాత్రి వేళ మీరు ప్రేమించినందులకై మీకు స్తోత్రాలు, మీరు దర్శించినందులకై మీకు స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని ప్రభువా మరొకసారి మీరు ఉద్దేశించి మా జీవితాలకి నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందో ప్రభువా దైవజనుని ముఖాంతంలో నుంచి సూటిగా తేటగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా గొప్ప దేవుడు నైనా మీకు స్తోత్రాలు. మా జీవితాలను ఆశీర్వదించే దేవుడు నైనా మీకు స్తోత్రాలు. మాకున్న ప్రతి పాప భారాన్ని కూడా మీరు తొలగించే దేవుడు నైనా, జన్మ కర్మ ప్రతి పాప భారం నుంచి అయ్యా ప్రతి ఒక్క మనిషిని కూడా విడుదల కలుగు చేసే గొప్ప దేవుడు నైనా మీకు స్తోత్రాలు. ఆఖరి రక్తబొట్టు మా కొరకు దారబోసిన ప్రేమ కలిగిన దేవుడు నైనా మీకు స్తోత్రాలు. ఏది ఆశించకుండానే మమ్మల్ని మీరు ప్రేమించిన దేవుడు నాయనా, మమ్మల్ని మీరు కరుణించిన దేవుడు నాయనా. అయ్యా ఆఖరి రక్తబొట్టు మా కొరకు చిందించిన ప్రేమ కలిగిన దేవుడు నాయనా మీకు స్తోత్రాలు. విలువైన సొత్తుగా స్వాస్థ్యముగా మమ్మల్ని మీరు క్రయధనమును చెల్లించి కొనుక్కున్న గొప్ప దేవుడు నాయనా మీకు స్తోత్రాలు. కనికర పూర్ణుడైన దేవా ఈ రాత్రి వేళ ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా మీకు స్తోత్రాలు. వారికి ఉన్న ప్రతి పాప భారాన్ని కూడా మీరు తొలగించండి నాయనా మీకు స్తోత్రాలు. అనేకమైన భారాల చేత వారు నలిగిపోతున్నారు నా తండ్రి మీకు స్తోత్రాలు. నెమ్మది లేక, సమాధానం లేక ఈ రాత్రి నా జీవితం ఇంతేనానే ప్రభువా, నిరాశల మధ్యలో, నిస్పృహల మధ్యలో ప్రభువా కన్నీళ్లతో చేతులెత్తి వారి జీవితాలు నీకు సమర్పించుకుంటూ ఉండగా ప్రభువా ప్రతి బిడ్డ మీద కలిగి ఉన్న ఆ శిక్షను మీరు కొట్టివేసినందులకై మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ కూడా అయ్యా నిన్ను కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు. స్వభై సహాయం చేయండి గొప్ప దేవా సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా నిన్ను వెంబడించిన వాడిని, నిన్ను ఆశ్రయించిన వాడిని మీరు సిగ్గుపరిచే దేవుడు కాదు నాయనా మీకు స్తోత్రాలు. సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు కూడా మీరు అనుగ్రహించే దేవుడు నాయనా మీకు స్తోత్రాలు. నిన్ను సంపాదించుకొని ప్రభువా వారి జీవితాల్లో కొరతలన్నీ కూడా తొలగిపోనట్లుగా, వారి జీవితం పరిమళ వాసనగా అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా ప్రతి వ్యక్తి జీవితాన్ని మీరు ఆశీర్వదించండి నాయనా మీకు స్తోత్రాలు. బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, వివేకము కలిగి ఈ లోకంలో ప్రవర్తించడానికి సహాయం చేయండి మీ స్తోత్రాలు. గొప్ప దేవా మీ కార్యమును మీరు జరిగించండి నాయనా మీకు స్తోత్రాలు. సాతాను మూసిన అయ్యా ప్రతి కట్లు కూడా యేసు నామములో మీరు తెంపండి నాయనా మీకు స్తోత్రాలు. వారి మనోనేత్రాలు మీరు తెరవండి నా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రతి పాపాన్ని యేసు నామములో, ప్రతి పాపము కట్టు యేసు నామములో ఈ రాత్రి వేళ తెంపబడును గాక, విడుదల కలుగును గాక. విరిచి ఆ గొప్ప విడుదల స్వతంత్రాన్ని వారు పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు. మార్గమైన దేవుడు నాయనా మీకు స్తోత్రాలు. అయ్యా నిన్ను మార్గముగా కలిగి అయ్యా ఈ లోకంలో ఉన్న ప్రతి అడ్డుబండలని జయించడానికి సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు. మీరిచ్చే ఆ నిత్య రాజ్యాన్ని, ఆ సర్వ సంపదలన్నీ, ఆ నిత్య రాజ్యంలో ఉన్న ప్రతి భోగాన్ని కూడా మేము అనుభవించడానికి సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రి వేళ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏదో సంపాదించాలని ఈ లోకం కొరకు ప్రయాసపడే వారిగా కాకుండా నిజమైన ఆనందం నీలోనే ఉన్నదని ఆనాడు పౌలు ఏ రీతిగా ఒక వెర్రివాని వలె కనపడుతూ ఉన్నాడు ప్రభువా. సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు నా తండ్రి. ప్రతి బిడ్డ కన్నులు మీరు తెరవండి నాయనా మీకు స్తోత్రాలు. మీరు దాటిపోకముందే ప్రభువా నిన్ను సంపాదించుకొని వారి జీవితం ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు. ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నట్లుగా మమ్మల్ని మీరు పిలిచిన దేవుడు నాయనా మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రి వేళ
కూడా మీరు దీవించండి. మీరు కరములు చాపండి, ఒక్కొక్కరిని కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు తొడవండి ప్రభువా, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి నిందని, అవమానాన్ని మీరు తొలగించండి నా తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి అడ్డుబండలన్నీ కూడా ఈ రాత్రి వేళ మీరు తొలగించండి ప్రభువా, మీకు స్తోత్రాలు. నిన్ను కలిగిన వారిగా ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీలో ఉన్న ఆ సర్వ సంపదలన్నీ కూడా మేము అనుభవించడానికి సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మీరుంటే మాకు అదే చాలు నాయనా, ఏది ఉన్నా ఏది లేకపోయినా మీరు మాకుంటే అదే చాలు నాయనా అని తీర్మానం చేసుకొని ఈ రాత్రి వేళ అందరైతే అయ్యా వారి హస్తాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నారో ప్రభువా, వారి తీర్మానంలో స్థిరపరచండి నా తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఇది మొదలుకొని వారి చేతిని మీరు పట్టుకోండి నా తండ్రి, మీకు స్తోత్రాలు. వాడి కుడి చేతిని మీరు పట్టుకోండి నా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు నడిపించండి నా తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా ఎవ్వరు ఖాళీ హస్తాలతో ఈ రాత్రి వేళ వారి గృహాలకు వెళ్ళకూడదు నాయన. నిన్ను కలిగి వారి గృహాలకు వెళ్ళాలి నాయన, నీ తోడు పొందుకొని వారి గృహాలకు వెళ్ళాలి నాయన, మీకు స్తోత్రాలు. వారి కన్నీరు తుడవబడాలి నా తండ్రి, మీకు స్తోత్రాలు. వారికి ఉన్న శాపం కొట్టివేయబడాలి నా తండ్రి, మీకు స్తోత్రాలు. కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలి నా తండ్రి, మీకు స్తోత్రాలు. నలుదిశల నెమ్మది కలగాలి నా తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి శాపాన్ని రాత్రి వేళ మీరు కొట్టివేయండి నా తండ్రి, మీకు స్తోత్రాలు. అనారు జక్కయ్య ఇంటికి ఏ రీతిగా మీరు రక్షణ కలుగు చేశారు, మీరు ఆశీర్వదించారు, ప్రతి కుటుంబాన్ని కూడా ఈ రాత్రి వేళ స్వర్గసీమలుగా మీరు మార్చండి నా తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా ఈ భూలోకంలోని విరిచే అనిత్యమైన ఆశీర్వాదాలు, సర్వ సంపదలు వారు అనుభవించినట్లుగా గిన్నె నిండి పొంగిపొర్లే ఆశీర్వాదాలు ఒక్కొక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నిజముగా ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించారు నాయన, అందుని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా దైవజనుల్ని బహు బలముగా మీరు వాడుకొని అయ్యా వాక్య ప్రక్షాళన మీరు చేశారు నా తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా దూరాన సమీపాన ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నారో అయ్యా ప్రతి మాట కూడా ఈ ప్రాంతానికి దీవెనకరంగా మార్చబడునుగాక, ఈ కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడునుగాక. ఒక గొప్ప కార్యం ఈ రాత్రి వేళ ఈ ప్రాంతంలో జరుగునుగాక. మీరే కార్యమును జరిగించండి. ఏ మాట వ్యర్థమైపోకుండా అగ్ని వంటి నీ మాట ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కరిలో కార్యము జరిగించినట్లుగా మీరే ప్రభువా ఉన్నతమైన కృప కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనా కూడికను, సువార్త కూడికను ఇంత దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఈ రాత్రి వేళ మీరు జరిగించినందుకే మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సువార్త కూడి కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను నిండుగా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి కాలపు దీవెనల చేత మా అందరినీ కూడా మీరు బలపరచమని నజరేయుడని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము మనకు సకల పరిశుద్ధులకు, ఈ కూడికలో పాలు పొందిన వారికి, ఈ ప్రాంత ప్రజలకు ఆయన కృప సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.